బ్రతికించినది నా రోదనలో నా యాతన నీ మాటనే ఓదార్చినవి. నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే ఓదార్చినవి నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే ఓదార్చినవి. యేసయ్యా 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 నీ ఉపదేశమునే మరువలేనియా నీ ఉపదేశమునే మరువలేనియా నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే ఓదార్చినవి. చేసిన కార్యం చేసిన మోపిన భారం చేసిన కార్యం చేసిన మోపిన భారం నా కృప చాలు అన్ని మాటే నన్ను బ్రతికించినయ్యా నా కృప చాలు అన్ని మాటే నన్ను బ్రతికించినయ్యా నీ వాత్సల్యమునే మరువలేనియా వాత్సల్యమునే మరువలేనియా నా వేదనలో ఆవేదనలో నీ వాక్యమే బ్రతికించినది నా రోదనలో నా యాతనలో నీ మాటలే
చేసింది ఒంటరినైన చేరిసావి నన్ను ధరించినావి ఒంటరినైన చేరిసావి నన్ను ధరించినావి యేసయ్యా 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 నీ మమకారాన్ని మరువలేనియా నీ మమకారాన్ని మరువలేనియా నా వేదనలు ఆ వేదనలు నీ వాక్యమే నా రోదనలు నా యాతనలు నీ వాక్యమే దాచినవి నా వేదనలు ఆ వేదనలు నీ వాక్యమే నా రోదనలు నా యాతనలు నీ వాక్యమే దాచినవి యేసయ్యా 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 అందరూ కలిసి పాడదాం యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వింటే నేనుంటా యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వింటే నేనుంటా యేసయ్యా చప్పుడుగా ఎన్ని ఆరులు వచ్చినా ఇబ్బందులైనా ఎంత కష్టమైన నిష్ఠులైనా ప్రభువా నీ ముందే చాలునైనా అన్ని ఆత్మలో నుంచి అందరూ తెలుసుకున్నాక
ఎన్ని బాధలు ఇబ్బందులైనను ఎంత కష్టము చిన్న నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలియా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనున్నా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనున్నా యేసయ్యా. బ్రతుకునామ పగిలినా, బ్రతుకునామ పగిలినా, కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశగారిన సయ్యా బ్రతుకునా పగిలినా, కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశగారిన. నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనున్నా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనున్నా యేసయ్యా. నీ మాట చాలు, నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలియా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. అందరూ స్వరం ఎత్తి పాడదాం. ఈ స్వరము వినాలని ఆశతో వచ్చాను. ఈ రోజులను దాటిపోగా నాతో మాట్లాడయ్యా. చాలియా, నీ నీడ చాలియా, నీ మాట చాలియా, నీ చూపు చాలియా, నీ తోడు చాలియా, నీ నీడ చాలియా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనున్నా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనున్నా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనున్నా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నేనున్నా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా,
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవు ఉంటే మాకు చాలు నాయన. జీవితాంతం నీ వెంటే నడిచే మహాభాగ్యము మాకెన్నటికీ దూరం కాకుండా సహాయం చేయండి. గడిచిన వారమంతా నీ కృపను, కనికరమును, కాపుదలను కల్లారా చూశాం. స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో కనిపించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా దర్శించి వారికున్న ప్రతి అవసరమును తీర్చి నిన్ను ఘనపరిచే నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, నిన్ను వెంబడించే నీ బిడ్డలుగా నడిపించమని, నీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ దర్శించి వాక్యము ద్వారా స్పర్శించమని యేసు పరిశుద్ధ నామం పేరట. ఆర్థిక సమస్యల మధ్య వెళుతున్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుంటే ఎలా దేవుడు ఆశ్చర్యకార్యాన్ని తన జీవితంలో చేశాడో మనం చూడబోతుంది. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి, ఆ సాక్ష్యాన్ని వీక్షించండి. థ్యాంక్ యూ. యూత్ ఫెస్ట్ కు రావడం వల్ల దేవునితో సహవాసం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకున్నాను. షలోమ్, నా పేరు ఎస్తేర్ వెన్నెల, మా ప్రాపర్ ఖమ్మం. నేను బీటెక్ థర్డ్ ఇయర్ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. మా మమ్మీ మా డాడీ కూలి పని చేసి నన్ను ఇంకా మా ఇద్దరు తమ్ములను చదివిస్తున్నారు. అయితే మా డాడీకి సరిగ్గా పని లేని కారణంగా నా హాస్టల్ ఫీజు గత 3 నెలలుగా కట్టడం ఆగిపోయింది. అంతకుముందు అసలు ప్రార్థనా జీవితం సరిగ్గా ఉండేది కాదు. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తూ బైబిల్ చదవాలి అన్నట్లుగా చదువుతూ ఉండేదాన్ని. 3 నెలలుగా హాస్టల్ ఫీజు కట్టిన కారణంగా నన్ను హాస్టల్ నుంచి ఖాళీ చేయమని చెప్పారు. అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను కల్వరి టెంపుల్లో జరిగిన మెగా యూత్ ఫెస్ట్ లో పాల్గొనడం జరిగింది. వచ్చినప్పుడు అన్నయ్య స్పష్టంగా నాతోటే సూటిగా మాట్లాడారు. నీకు విజయవంతమైన జీవితం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా 1 గంట సేపు దేవునికి ప్రార్థనలో గడపాలి అనేసి చెప్పారు. ఇప్పటి వరకు దేవునితో అస్సలు సమయం గడపని వారు, పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయని వాళ్ళు కనీసం ఈ రోజు నుంచైనా దినములో 1 గంట సేపు దేవునితో గడపాలి అని చెప్తూ 30-30 ఫార్ములాని తెలియజేశారు. 30-30 అనగా 30 నిమిషాలు ప్రార్థన చేసుకోవడము, 30 నిమిషాలు బైబిల్ ధ్యానించడము. ఈ 30-30 పద్ధతి నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. కనీసం పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయను నేను మరుసటి రోజు నుంచి ఈ పద్ధతిని నేను ప్రారంభించాను. అలా ప్రారంభించిన 3వ రోజుకి నా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశారు. ఇక హాస్టల్ ఫీజు కట్టలేను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దిక్కుతోచని ప్రశ్నలతో నేను ఉన్నప్పుడు, అదే సమయం ఎటువంటి హాస్టల్ ఫీజు కట్టాల్సిన అవసరమే లేదు, అసలు నువ్వు ఉన్నన్ని రోజులు కూడా ఫ్రీగానే మా ఇంట్లో ఉండి చదువుకో అని నాకు చెప్పారు. ఇక ఆంటీ వచ్చి అలా చెప్పినప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను. ఇది కళా నిజమా అనే పరిస్థితికి నేనంతగా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఆ రూమ్లోనే ఫ్రీగా ఎటువంటి రెంట్ లేకుండా హ్యాపీగా ఉంటున్నాను. ఖమ్మం తప్పకుండా నేను కల్వరి టెంపుల్కి వస్తున్నాను. ఒకవేళ కల్వరి టెంపుల్లో జరిగిన మెగా యూత్ ఫెస్ట్కి నేను రాకపోయి ఉంటే నా జీవితంలో ఈ అద్భుతాన్ని నేను చూసేదాన్నే కాదు. నా ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవడమే కాకుండా అసలు ఒక్క పైసా కూడా రూమ్ రెంట్ లేకుండా దేవుడు నా చదువును కొనసాగించేలాగున ఈ అద్భుతాన్ని చేశారు. మాత్రం కాదు, ఆయన చేతగాని వాడు కానే కాదు, ఆయన చేతనైన వాడు, అనగా అసాధ్యాలను కూడా సాధ్యపరచగలిగిన బహు అసాధ్యుడు మనం సేవిస్తున్న దేవుడు. అయినట్లయితే మరి ఎందుకని మన జీవితంలో అనేక సమస్యలుగానే మిగిలిపోతున్నాయి? కారణము అది దేవునిలో ఉన్న లోపం కాదు, మనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితంలో ఉన్న లోపం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయమునే లేచేవాడు, ఏకాంతముగా దేవునితో సమయం గడిపేవాడు. జయ జీవితాన్ని జీవించాలనుకుంటున్నారా? సైతాను తీసుకొస్తున్నటువంటి కష్టాల నుంచి, నష్టాల నుంచి బయటపడాలనుకుంటున్నారా? అయితే దేవునితో మీ దినమును ప్రారంభించండి. సులభముగా మనం ప్రార్థన చేయటానికి 30-30 ఫార్ములా నేను సూచిస్తున్నాను. అనగా ఉదయమునే, అనగా 9 గంటలకే లేవాలి. అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? మీ 9 గంటలు తిరణాలకు
ఉదయమును లేవడము అనగా 9 గంటల, దానికి మళ్ళీ చప్పట్లా. మరి ఏం చేయమంటారు బ్రదర్, మీరు లేచి 9 గంటలకేగా? అయితే అది ఉదయం కాదు. ఆలస్యంగా లేవడం సోమర్తనాన్ని సూచిస్తుంది. క్రైస్తవ జీవితంలో గొప్ప విజయం ఏంటో తెలుసా మీకు? ఓ భక్తుడు సెలవిచ్చాడు, క్రైస్తవ జీవితంలో గొప్ప విజయము దుప్పటి విజయం అంట. మీకు ఈ విషయం తెలుసా? దుప్పటి విజయం ఏమిటండి? అదేనండి, మీరు కప్పిన దుప్పటి తొలగించటంలోనే విజయం ఉంది. 6 గంటలైనా లేవు, దుప్పటి కప్పుకునే ఉంటావు. 7 గంటలైనా లేవు, దుప్పటి తన్నే ఉంటావు. 9 గంటలైనా లేవు, ఇంకా దుప్పటిని కప్పుకుంటూనే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే కప్పుకున్న దుప్పటిని పక్కన పడేసి లేస్తావో, అది కూడా ప్రజలు నేను 9 గంటలకు లేస్తాను, అయితే నువ్వు దరిద్రుడు అవుతావు. ఎందుకని బైబుల్ సెలవిస్తుంది ఏమని? సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఇంకొంచెం చేతులు ముడుచుకోవడం, ఇంకొంచెం కాళ్ళు ముడుచుకోవడం, ఇంకొంచెం సేపు పడుకోవాలి అని చెప్పి నువ్వు మంచం మీద దొరలడం దరిద్రత నీ తల మీదకు తెచ్చుకోవడమే, నీ ఇంటి మీదకు తెచ్చుకోవడమే. సాధారణంగా ఆరోగ్యంగా ఒక మనిషి ఉండాలంటే పడుకోవాల్సిన సమయం తెలుసా? 6 గంటల నుంచి 8 గంటల వరకు. 6 to 7 అవర్స్ స్లీప్ సహజంగా సరిపోతుంది. పిల్లలైతే పెద్దలైతే కొంచెం 8 అవర్స్ వరకు పడుకోవాల్సి ఉంటుందేమో. అనగా నువ్వు ఒకవేళ 11 గంటలకు పడుకున్నా కూడా 5 గంటలకు లేచిపోవచ్చు. 10 గంటలకే పడుకున్నట్లయితే 4:30 ఆ ప్రాంతం కల్లా చక్కగా లేవచ్చు. ఇక అంతకంటే ఎక్కువ పడుకుంటున్నామంటే మనం సోమరిపోతులము అని అర్థం. ఇప్పుడు నా ప్రశ్న, మనలో ఎంతమంది 6 గంటల కంటే 6:30 7 గంటల కంటే ఎక్కువగా పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయి చూపించమంటే బాధపడతారు. కానీ ఆల్రెడీ కొంతమంది చూపించారు ధైర్యంగా. వెరీ గుడ్. ఆ సోమరితనం నుంచి బయటపడండి. సోమరితనాన్ని జయించడానికి చక్కని మందు చురుకైన జీవితం. 5 గంటల కల్లా లేచి 5 నుంచి 5:30 వరకు ప్రభుతో మాట్లాడడం, 5:30 నుంచి 6 గంటల వరకు చక్కగా వాక్యాన్ని ధ్యానించడం గొప్ప ఆశీర్వాదం. 5 గంటలకే ఆరాధన ఛానల్లో దేవునితో ఒక అరగంట సేపు గడిపే అవకాశం ఉంది. దాన్ని ఎందుకు మనం చక్కగా సద్వినియోగపరచుకోకూడదు? మీ గృహంలోనే నేనే వచ్చి మీతో పాటు వాక్యాన్ని ధ్యానించడానికి చక్కని సమయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమయంలో మీరు కూడా లేచి ఆ టీవీ ముందు కూర్చున్నట్లయితే ₹1 చెల్లించకుండానే ఆ స్నేహితురాలు ఇంటిలోనే ఫ్రీగా ఉండి చదువుకునే అవకాశం దేవుడిచ్చాడు. కారణం ప్రార్థనా జీవితం. ఉదయం లేచిన వెంటనే ఒక అరగంట సేపు ప్రభువుతో మాట్లాడండి, ఒక అరగంట సేపు బైబుల్ చదవండి, గంట సేపు ప్రభువుకి ఇవ్వండి. పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు మరలా వాక్యాన్ని చదవండి, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక అరగంట సేపు ప్రభుతో గడిపి విశ్రమించినట్లయితే ఈ దినము మధ్యలో మీరు చేసే ప్రతి పనిని, ప్రయత్నాన్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడనే సత్యాన్ని మర్చిపోకండి. మధ్యలో దినములో మీరు అనేక మందితో సంభాషిస్తారు, అనేక మందితో మాట్లాడతారు, ఫోన్లో కూడా మీరు సంభాషిస్తూ ఉంటారు, కొంతమంది కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నా మనవి ఏమిటంటే, దినములో మీ స్నేహితులతో మాట్లాడుతున్నా, తోటి ఉద్యోగులతో మాట్లాడుతున్నా, లేక స్టూడెంట్స్తో మాట్లాడుతున్నా, లేక చదువుకుంటున్న వారితో మాట్లాడుతున్నా, మీ మాటల్లో, మీ సంభాషణలో దయచేసి ప్రభువైన యేసుక్రీస్తును కూడా ఆ సంభాషణలో తీసుకురండి. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఎవరో ఒకరికి చెప్పటం మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీ సంభాషణలో ఏదో ఒక సందర్భంలో యేసయ్య గురించి మాట్లాడండి, యేసయ్య గురించి తెలియచేయండి. ఎందుకని? యేసు లేకుండా ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా రక్షించబడలేరు, పరలోకానికి వెళ్ళలేరు. ఆత్మలను సంపాదించే ఈ నెలలో మనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించండి. ప్రతి దినము ఎవరో ఒకరితో యేసయ్య గురించి మాట్లాడండి, ఆయన ప్రేమ గురించి మాట్లాడండి. దేవుని సన్నిధికి వారిని నడిపించే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నా. ఈ రోజు నుంచి ఉదయమునే లేచి చక్కగా దేవునితో ఒక గడియ గడుపుతాము అన్నవారు చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్, అలాగే సిస్టర్స్. మీ యొక్క తీర్మానాన్ని క్రియల్లో పెట్టడం వల్ల దేవుడు మీ జీవితంలో చేసే అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాలని మీ కళ్ళారా చూసి దేవుని మహింపరచాల్సిందిగా కోరుతున్నాను. అదే సమయంలో ఒక సహోదరుడు తనకున్న వ్యాధిని బట్టి మరణ పడక మీద ఉన్నప్పుడు తాను కోరిన కోరిక ఏమిటి, ఆ కోరిక తనను ఎలా బ్రతికించింది, ఓ చక్కని సాక్ష్యాన్ని ఆ స్క్రీన్లో మనం చూద్దాం. నాకు దగ్గు ఆయాసం ఉంటే జస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో 2009లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. పూర్తిగా నేను ఒక ఊపిరితిత్తు చనిపోయింది.
నేను బతికేయాలంటే దేవుడు బతికేయాలి తప్ప నీకు ఎవరు లేరు అది ఇది అని చెప్పారు. ప్రసిద్ధిగాంచిన పేరు పొందిన హాస్పిటల్కి పోయాం. అయితే అక్కడ ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే అబ్బాయి బెడ్ మీదే చనిపోతాడని డైరెక్ట్ మాతో చెప్పారు. ఇక మా తమ్ముడికి తెలిసిపోయింది ఇక నేను బ్రతుకున్నాను. ఆ విషయం మాకు కూడా అర్థమైపోయింది. అయినా కదా మా తమ్ముడు తన చివరి కొడుకుగా, అన్నయ్య నేను చనిపోయే ముందు కలుగురుకోవడానికి ఒకసారి బలపడతారని ఆశగా ఉంది. ఒకసారి బలపడుతున్నామని సహాయం కోరారు. మాకు ఆర్థిక స్తోమత లేదు, అయినప్పటికీ కొద్దిగా కష్టపడి కలుగురుస్వరాన్ని బలపరిచాము. ఒప్పుకోని డాక్టర్లు కూడా లాస్ట్ కు ఆపరేషన్ చేయడానికి అంగీకరించారు. డాక్టర్స్ మా పొయ్యి ముందర సంతకం పెట్టించుకున్నాడు. ఆ అబ్బాయికి ఏమన్నా అయినా కానీ మాది బాధ్యత కాదు, రెస్పాన్సిబిలిటీ. ఆ విధంగా సంతకం పెడతామంటేనే మేము లోపలికి తీసుకొస్తాం, లేకుంటే తీసుకుని వెళ్ళమని చెప్పారు. అంటే అప్పుడు మా నాన్నగారు నేను అందరం కలిసి సంతకాలు పెట్టేశాం. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయినా కదా, బాబు 4 లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఇటువంటి ఆపరేషన్ జరగదు, ఆ విధంగా అంత అద్భుతంగా మీరు ప్రార్థన చేసిన దేవుడు కాపాడారని డాక్టర్లే స్వయంగా మాకు ఇచ్చారు. సంపూర్ణ స్వస్థ దేవుడు మమ్మల్ని బయటికి రాగాడు. మా కన్నీటిని తుడిచాడు ఆ రోజు. మాకు ఆనందంగా నాట్యంతో బయటకు వచ్చే విధంగా సహాయం చేశారు. నా పేరట వ్యాసుడు మంచినీరు ఇచ్చిన నేను మరవనాన్ని వాగ్దానం చేసిన దేవుడు తన కల్వరస్వరం ద్వారా దేవుని వాక్యాన్ని అనేక లక్షలాది మంది వింటూ కట్టబడుతున్న అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయి కాబట్టి అటువంటి కల్వరస్వరాన్ని మేము బలపడుతున్నాం కాబట్టి ఈరోజు అద్భుతంగా మా దేవుడు మా తమ్ముడిని రక్షించారు. కాపాడిన మహా గొప్ప దేవునికి సమస్త మహిమ గలత యుగయుగము ఆయనకే చెందును గాక. చనిపోబోయే ముందు ఒక తమ్ముని యొక్క కోరిక లక్షల మందికి సువార్త అందాలి. ఎవరైనా హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లయితే సాధారణంగా కోరవలసింది ఏంటో తెలుసా? ఈ తమ్ముడు కూడా కోరాల్సింది ఏమిటంటే, అన్నా నన్ను ఎంతకంటే మంచి హాస్పిటల్లో తీసుకెళ్ళు, ఎంత అప్పు అయినా చేసి పెట్టు, నేను బాగుపడితే వచ్చి అప్పు తీర్చుకుంటాను, నన్ను మాత్రం బ్రతికించు, లేదా ఎంతకంటే మంచి డాక్టర్స్ నన్ను చూపించు, నన్ను బ్రతికించు, నాకు బ్రతకాలని ఉంది అని సహజంగా ఆ తమ్ముడు కోరాలి. కానీ తాను చనిపోతానని తెలిసినప్పుడు ఆ తమ్ముడు కోరిన కోరిక అంటే తెలుసా? అన్న నాకు ఒక కోరిక. ఏంటయ్యా? కల్వరసురాన్ని బ్రతికించాలి, కల్వరసురాన్ని స్పాన్సర్ చేయాలి. ఎందుకని? నశించిపోతున్న లక్షల మందికి నా పేరట సువార్త అందాలి. చచ్చిపోబోయే ముందు ఒక తమ్ముని కోరిక. ఒకరోజు తల్లి తండ్రి నా దగ్గరకు వచ్చారు. అయ్యా, మీరంటే, మీరు చెప్పే వాక్యం అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఎక్కడున్నా సరే ఆ టైంకి టీవీ ముందుకు వచ్చి కూర్చునేవాడు, మమ్మల్ని కూడా ప్రోత్సహించేవాడు, టీవీ చూడమని చెప్పేవాడు. ఆ వాక్యాన్ని చాలా చక్కగా విని జీవితాన్ని దిద్దుకుంటూ ఆత్మీయంగా కొనసాగుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి మమ్మల్ని పంపించాడు, కల్వరసురాన్ని బలపరచమని పంపించాడు. అందుకే వచ్చాము. అబ్బాయి గురించి అంతగా చెప్తూ ఉంటే నేను ఇంకా ఉండబట్టలేక అడిగాను, మీ అబ్బాయి అంత చక్కగా కల్వరసురాన్ని ప్రేమించేవాడైతే, కల్వరసురాన్ని బలపరచమని మిమ్మల్ని పంపించినట్లయితే మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎందుకు మీతో రాలేదు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆ తల్లి తండ్రి కన్నీళ్లు మున్నీళ్ళు అయ్యారు. కన్నీళ్లతో చెప్పిన మాట ఏంటంటే, మా అబ్బాయి లేడయ్యా, చనిపోయాడు. అదేంటమ్మా, మీ అబ్బాయి కల్వరసురాన్ని బలపరచమని పంపించాడని చెప్పారుగా? అవునయ్యా, చనిపోబోయే ముందు మా అబ్బాయి కోరిన చివరి కోరిక, అమ్మా నేను బ్రతుకున్నప్పుడు నన్ను ఎంతో ఆత్మీయంగా బలపరిచింది, క్రీస్తుకు బహుదగ్గరగా చేర్చింది కల్వరస్వరం. ఆ కార్యక్రమాన్ని నా చివరి కోరికగా బలపరచండి అమ్మా అని చెప్పి నన్ను, నా భర్తను ప్రోత్సహించి కల్వరస్వరాన్ని బలపరచడానికి పంపించాడయ్యా. మా కుమారుడు మరణించిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ ముగించి మా కుమారుని చివరి కోరికలు నెరవేర్చడానికి ఇప్పుడు తల్లిగా తండ్రిగా నేను వచ్చాను. ఆశ్చర్యం వేసింది. చనిపోతున్నాడని తెలిసి కూడా ఆ తమ్ముడు కోరిన కోరిక ఏంటో తెలుసా? క్రీస్తు సువార్త అనేక లక్షల మందికి అందాలి. నశించిపోతున్న వాళ్ళు సత్యాన్ని గ్రహించాలి. అదే సాక్ష్యాన్ని ఇప్పుడు మనం చూసాం. భయంకరమైన వ్యాధితో మరణ పడక మీద ఉన్నటువంటి తమ్ముడు కోరింది ఏమిటంటే, అన్నా
నేను చనిపోబోయే లోపల కల్వరిసురాన్ని బలపరచాలనుకుంటున్నా, బలపరుస్తావా? చనిపోబోయే ముందు అనేక మంది ఈ విధంగా కల్వరిసురాన్ని బలపరచాలని ఆశపడుతున్నట్లయితే, బ్రతికు ఉన్నటువంటి సహోదరుడా సహోదరి, మరి మనము ఇంకెంతగా మనకు ఆయుష్నిచ్చిన, ఆరోగ్యాన్నిచ్చిన, ఆత్మీయతనిచ్చిన, తత్ఫలితంగా ఆనందింపజేస్తున్న జీవము కలిగిన దేవుని యొక్క సువార్తను మనం ఇంకెంతగా నశించిపోతున్న వారికి అందించబద్ధులమై ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ తమ్ముడు ఏ రీతిగా కల్వరిసురాన్ని బలపరచాలని ఆశపడ్డాడో, ఆ ఆశను ఆ అన్నయ్య తీర్చిన వెంటనే ఇక లాభం లేదు, మేమేమీ చేయలేము, చచ్చిపోతాడని చెప్పినటువంటి డాక్టర్సే మరలా ఆపరేషన్ చేయడానికి సిద్ధపడ్డాం. ఆపరేషన్ సక్సెస్ కావడం, నిన్నటి దినాన అదే తమ్ముడు మరలా వచ్చి మరొక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ, అన్న నన్ను గుర్తుపట్టారా, మరణ పడక మీద నుంచి ప్రభువు లేపింది నన్నే, నేను మరలా వచ్చాను, కల్వరిసురాన్ని బలపరుస్తున్నాను. నా ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆ సహోదరుడు చెప్పినట్టుగా ఆ ప్రభువు పేరట గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తేనే ఆయన మర్చిపోడే, మరి లక్షల మందికి సువార్తను అందింపజేస్తే ఎలా మర్చిపోతాడు? సజీవంగాను, ఆరోగ్యంగాను, ఆత్మీయంగాను, సమృద్ధితోనూ వర్ధిల్లుతున్నటువంటి సహోదరుడా సహోదరి, నీ మీద బాధ్యత ఉంది. నశించిపోతున్న వారికి క్రీస్తును పరిచయం చేయాల్సిన బాధ్యత. ఈ నెల ఆత్మలను సంపాదించే నెల. మొదటిగా నీ కుటుంబం తరఫున కల్వరిసురం టీవీ కార్యక్రమాన్ని బలపరచడం ద్వారా లక్షల మందికి సువార్తను అందించేవాడివి అవుతావు, అందించేదానివి అవుతావు. రెండోదిగా నీ బాధ్యతగా నీతో పాటు నీ స్నేహితున్నో, బంధువునో, నీ చుట్టూ ఉన్నటువంటి గృహాల్లో ఉన్న ఎవరో ఒకరినో ప్రభు సన్నిధికి నడిపించడం ద్వారా క్రీస్తును పరిచయం చేసే ఈ భాగ్యాన్ని ఎందుకు కనీసం వచ్చేవారమన్నా స్వతంత్రించుకునే ప్రయత్నం చేయకూడదు? ఒక్కసారి అందరం లేచి నిలబడదాం, కలిసి ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. హాల్ నెంబర్ 2లో ఉన్నవారు కూడా దయచేసి లేచి నిలబడండి. మనలో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చూపిస్తారా? మేము ఫస్ట్ టైం వచ్చామన్నవారు. రైట్, చాలా మంది ఫస్ట్ టైం వచ్చారు. వెల్కమ్ బ్రదర్స్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఫస్ట్ టైం వచ్చిన వారిని పలకరించండి, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, పరామర్శించండి, షలోమ్ అని చెప్పండి. అలాగే వారి కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇద్దరిద్దరుగా ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. మీకున్న అవసరం ఏమిటో చెప్పండి. బ్రదర్, నేను ఈ సమస్యలో వచ్చాను, ఈ కష్టంలో వచ్చాను, ఈ ఇరుకు ఇబ్బందిలో వచ్చాను అని ఒక్క మాటలో చెప్పండి. మీ తోటి సహోదరుని కొరకు, సహోదరి కొరకు ప్రార్థన చేయండి. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండకండి, ప్రక్కవారిని నిర్లక్ష్యం చేయకండి, కలిసి ప్రార్థన చేయండి. హాల్ నెంబర్ 2లో కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. అనారోగ్యంతో మరణ పడక మీద ఉన్న వ్యక్తిని నా ప్రభువు స్వస్థపరిచాడు. మీలో ఎవరైనా అనారోగ్యంతో వచ్చినట్లయితే ధైర్యంగా ఉండండి, మన ప్రభువు స్వస్థపరచువాడు. హాస్టల్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పినప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి సహోదరి తను ఏ రీతిగా ప్రభు యొక్క పాదాలు పట్టుకుందో, తత్ఫలితంగా ఫ్రీగానే ఒకరింటిలో ఉండి చక్కగా చదువుకునే అవకాశం పొందుకుందో మనం చూసాం. మనం దేవుణ్ణి విశ్వసిస్తే, విజ్ఞాపన చేస్తే దేవుడు ఏ రీతిగా మనల్ని కనికరిస్తాడో, కనికరించగలడో సాక్ష్యం విన్నాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తున్నారయ్యా, కనికరించండి. ఎవరైతే ఆత్మీయ బలహీనతలో, శరీర సంబంధమైనటువంటి వ్యాధి బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో, కుటుంబ సమస్యలలో, ఎవరికి చెప్పుకోలేనటువంటి నాయన కష్టాల్లో ఉన్నారో ఈ సమయంలో వారిని దర్శించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరే పరిశీలన చేయండి. వారికి ఉన్న అవసరాన్ని మీరు తీర్చండి. చదువుకుంటున్న బిడ్డలకు చదువులో జ్ఞానాన్ని, చదువుకోవడానికి కావాల్సిన శక్తిని, ఆర్థిక బలాన్ని ప్రసాదించండి. ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి చక్కని ఉద్యోగాన్ని ఇవ్వండి నాయన. వివాహ వయసు వచ్చినప్పటికీ వివాహం జరగక బాధపడుతున్న వారిని మీరే ప్రభువా అద్భుతం చేసి వారికి జీవిత భాగస్వామిని ఇవ్వండి. గర్భఫలము లేని దంపతులను జ్ఞాపకం చేసుకుని చక్కని ఫలాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యంతో నింపండి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని కోరుతున్న వారిని కాదనక
వారికి ఉన్న ప్రతి అక్కరను తీర్చండి నాయన. నీ సంధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు ఏ అవసరంలో వచ్చారో మీకు తెలుసు కనుక చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించి వారికి ఉన్న ప్రతి అక్కరను తీర్చండి నాయన. హాల్ నెంబర్ 2లో ఉండి ప్రార్థన చేస్తున్న వారిని ప్రత్యేక కృపతో నింపండి నాయన. వారిని మీ మహాకృపతో బలపరిచి ఆశీర్వదించి దీవించండి. మా కల్వరి టెంపుల్ చుట్టూ పరిచర్య అంతటి చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రతను ఉంచండి. దుష్టులు దుర్మార్గులు సైతాను మనుషులు చేసే ప్రతి విధమైనటువంటి పన్నాగమును ప్రయత్నాన్ని పత్రాన్ని యేసునామములో రద్దు చేస్తున్నాను నాయన. మీరే ఈ 5 పరిచర్యలను అంచెలంచెలుగా విస్తరింపచేయండి. పట్టజాలనంత విస్తారముగా నాయన నీ సన్నిధికి నూతనాత్మలను నడిపిస్తున్నటువంటి మా సంఘ సభ్యులను బట్టి మీకు వందనాలు. అలా ఒక్కొక్కరిని నీ సన్నిధికి నడిపిస్తుండగా వారిని వ్యక్తిగతముగా దీవించండి, మరింతగా వారిని ఆశీర్వదించండి. నీ దాసుని బలపరిచి బలమైన వాక్యము ద్వారా మమ్మలను ప్రభువా దర్శించమని మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని నమ్ముతున్నారా? రైట్, మీ చేతుల్లోకి బైబిల్ తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, 2 Samuel 6th chapter. 13వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుదాం. పేజీ నంబర్ 257. రైట్. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో చేయబడిన నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ భాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. ఒక్క నిమిషం, చాలా మంది మౌనంగా ఉన్నారు, తెలుగు చదవటం రాక. అయితే మీరు ఇంగ్లీష్ బైబిల్లోనే చదవండి, కానీ ఉంటుంది. అంతేకాకుండా చదువుతున్నాము, మనం చదవబోతున్నాం అక్కడి నుంచి 22 వచనాలు. రైట్. ఈలాగున దావీదును ఇశ్రాయేలులందరూ ఆర్భాటముతోనూ భాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల ఆడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకింపబడి నా దృష్టికి నేను అల్పుడనాయి నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను. పరిశుద్ధుడివైన తండ్రి, వాక్యాన్ని చదివాం, అదే వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. సూటిగాను స్పష్టముగాను మా అందరితో మాట్లాడ. నలుగురికి షేక్ హ్యాండ్ ఇస్తారా? కాస్త నవ్వుతారా? వండర్ఫుల్.
వెనుక ఉన్నవారు, అలాగే హాల్ నెంబర్ 2లో ఉన్నవారు కూడా నా తరఫున మిగిలిన వారికి షలోమ్ అని చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. గడిచినటువంటి వాక్య పరిచర్య నేను మీతో మాట్లాడబోతున్నాను గనుక మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. కొంతమంది సెల్ ఫోన్లో వాక్య పరిచర్య అవుతున్నప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారట. దయచేసి వినండి. వాక్యాన్ని నేను అందిస్తున్నప్పుడు కేవలము కోతులు మాత్రమే సెల్ ఫోన్లో మాట్లాడతాయి. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు మనుషులెవరూ కూడా మన మందిరంలో సెల్ ఫోన్లో మాట్లాడరు, సెల్ ఫోన్లో చాటింగ్లు చేయరు. ఎందుకని? మనుషుల మాట వింటారు, కానీ మనుషుల మాట కోతులు వినవు. కాబట్టి జాగ్రత్త. మీరు ఒకవేళ కోతి పక్కన కూర్చున్నారేమో. నేను అనుకుంటున్నాను మన కల్వరి టెంపుల్లో కోతులు లేవని చెప్పి. మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ 6వ అధ్యాయాన్ని మనం కొంతకాలంగా ధ్యానిస్తూ వస్తున్నాం. 4 విషయాలు మీతో పంచుకుంటూ వచ్చాను. మొదటిగా ఆలస్యం, రెండవదిగా ఆశీర్వాదం, మూడవదిగా ఆనందం, 4వదిగా అంధత్వం. ఈ 4 విషయాలు మీతో పంచుకుంటానని చెప్పి ఆలస్యం గురించి మీతో పంచుకున్నా, ఆశీర్వాదం గురించి మీతో పంచుకున్నా, ఆనందం గురించి కూడా మీతో పంచుకున్నాను. అంధత్వము మిగిలి ఉంది, అది ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. తీసుకుని వెళ్లకుండా వాక్యానికి విరుద్ధముగా ఫిలిస్తీయుల పద్ధతి ప్రకారము మందసాన్ని ఎడ్ల బండిపైకి ఎక్కించి సులువైన మార్గములో మందసాన్ని తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు. భుజముల మీద మోయవలసినటువంటి మందసాన్ని ఎడ్ల బండికి ఎక్కించటం వాక్యానికి విరుద్ధం, దేవుని చిత్తానికి కూడా విరుద్ధం. దేవుని చిత్తానికి విరుద్ధముగా దావీదు ఆ రోజు వ్యవహరించి చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని వ్యవహరిస్తూ కూడా గంతులు వేశాడు, ఆనందించాడు, సంతోషించాడు, నాట్యమాడాడు. పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మీతో పంచుకున్నాను. వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ పాపము చేస్తూ కూడా ఆనందించవచ్చు, కానీ ఆ ఆనందము అల్పకాలం మాత్రమే. ఆ ఆనందము ఖచ్చితంగా ఒకరోజు హాల్ట్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. వాక్యానికి విరుద్ధంగా మందసాన్ని తీసుకెళ్తున్నటువంటి ఆ దావీదు గంతులు వేశాడు, కానీ ఆ గంతులు కాస్త ఒక్క దెబ్బతో ఆగిపోయినాయి. ఎస్, పాపము చేసేవారు, పాపిష్టి క్రియలు చేసేవారు, వాక్యానికి విరుద్ధముగా జీవించేవారు కలిగి ఉన్న ఆనందము, అనుభవిస్తున్న ఆశీర్వాదము ఏదో ఒక రోజు హరించుకుని పోతుంది అనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. అదే సమయంలో తాను చేసిన పొరపాటును బట్టి ఆనాడు మందసాన్ని వారు తీసుకుని వెళ్ళలేకపోయారు. కారణము ఉజ్జా అనర్హుడు మందసాన్ని నడిపిస్తున్నాడు. మందసము ఒరిగినప్పుడు తన చేతిని చాపి ముట్టకూడనటువంటి మందసాన్ని ముట్టి ఉజ్జా ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఆఖరికి ఉజ్జా చంపబడ్డాడు. అలా చంపబడినప్పుడు మందసము ఎంతో భయాన్ని ఆ రోజు దావీదు యొక్క ప్రజలకు భయాన్ని తీసుకొని వచ్చినప్పుడు దావీదు మందసం పట్ల ఎంతో కొంత అయిష్టాన్ని చూపించాడు. ఇలా అయితే ఈ మందసాన్ని నేను ఎలా తీసుకెళ్తాను? కొంత కోపాన్ని ప్రదర్శించాడు, కొంత దుఃఖాన్ని, ఆయాసాన్ని కూడా దేవుని పట్ల ప్రదర్శించి మందసాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడక ఒబేదేదే మన ఇంటికి మందసాన్ని తీసుకుని వెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ ఇంటిలో అయితే మందసము ఘనపరచబడిందో ఆ ఇంటిని దేవుడు దీవించాడు. ఏ ఇల్లు అయితే దేవుణ్ణి ఘనపరుస్తుందో, దేవుణ్ణి అంగీకరిస్తుందో, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుందో ఆ ఇంటిని దేవుడు దీవిస్తాడు అని చెప్పడానికి ఒబేదేదోము యొక్క జీవితమే ఆ సత్యాన్ని తెలుసుకున్నాడు. 3 నెలలు తాను పొందుకోవలసినటువంటి అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, ఆశీర్వాదాన్ని దావీదు కోల్పోయాడు. ఆలస్యంగానే సత్యాన్ని గ్రహించాడు, ఆలస్యంగానే మందసం గురించి తెలుసుకున్నాడు. కానీ తన తప్పును తెలుసుకుని మందసాన్ని తీసుకుని వెళ్తున్నాడు. తత్ఫలితంగా ఆనందము తన జీవితంలో మరలా ప్రారంభమైంది. వాక్యాన్ని క్రియల్లో పెడితే ఆనందం, వాక్యానుసారంగా జీవిస్తే సంతోషం. వాక్యాన్ని మనం
ఘనపరిస్తే ఆ వాక్యమే మన జీవితాలను ఘనపరుస్తుంది అని చెప్పటానికి దావీదే చక్కని నిదర్శనం. ఇప్పుడు దావీదు సత్యం గ్రహించాడు. ఎందుకు మందసం మనకు శాపంగా మారింది? మనం మందసం పట్ల వ్యవహరించవలసిన విధంగా వ్యవహరించలా. మందసాన్ని మనం ఎలా మోసుకుని వెళ్ళాలో అలా మోసుకుని వెళ్ళలా. తప్పు తెలుసుకున్న దావీదు ఆ తప్పును సరిచేసుకుంటున్నాడు. దయచేసి వినండి, మన జీవితంలో పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం. కానీ చేసిన తప్పును మరలా చేసేది మూర్ఖులు మాత్రమే. కానీ చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేది జ్ఞానం కలవారు. దావీదు జ్ఞానం కలిగి వ్యవహరిస్తున్నాడు. తన తప్పును తెలుసుకున్నాడు. ఏం చేస్తున్నాడు? లేవీయులను పిలిపించాడు. ఆ వచనాన్ని చదివిస్తారండి. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము. గడిచిన కాలంలో చెప్పినట్టుగా సమూయేలు గ్రంథము, దినవృత్తాంతములు 2 కలిపి చదివితేనే, అలాగే రాజుల గ్రంథము, ఈ 3 గ్రంథాలు కలిపి జాగ్రత్తగా చదివితేనే అనేక విషయాలు మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు చూద్దాం. 15వ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు 13వ వచనం చదువుతున్నాను. 15:13, పేజీ నంబర్ 347వ పేజీ నంబర్. దావీదు తనతో బాటున్నటువంటి పెద్దలను, లేవీయులను, యాజకులను పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? 13వ వచనం నుంచి, ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందస్సమును మోయక ఉండుట చేతను. లేవీయులారా, ఎంత పొరపాటు చేశారు మీరు! మందసాన్ని నేను బండి మీద ఎక్కిస్తున్నప్పుడు, బండికి నేను మందసాన్ని కడుతున్నప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు చెప్పాల్సింది కదా, దావీదు రాజా, మందసాన్ని ఈ విధంగా బండి మీదకి ఎక్కించకూడదు, భుజాల మీదే మోయాలి. మరి మీరు నాకు చెప్పాలి కదా, ఎందుకు మీరు నాకు చెప్పలేదు? ఈ మందసం పట్ల ఎలా వ్యవహరించాలో నాకు తెలియక ఫిలిష్తీయులు ఏ రీతిగా మందసాన్ని బండికి కట్టి వదిలిపెట్టారో అలాగే వారి పద్ధతిని నేను అనుసరిస్తున్నప్పుడు మీరు నన్ను సరిచేయాలి కదా, తప్పేమిటో నాకు తెలియచేయాలి కదా. మీరు ఆ రోజు ఆ తప్పు నాకు తెలియచేయలేదు. 2, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగ చేసెను. మీరేమో మోయవలసినటువంటి మందసాన్ని భుజాల మీద మోయలేదు. నేనేమో ఈ మందసము ఎలా తీసుకుని వెళ్ళాలో, దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుని ప్రణాళిక ఏమిటో నేను తెలుసుకోలేదు. నేను పొరపాటు చేశాను, మీరు పొరపాటు చేశారు. మనం అందరం కూడా వాక్యానికి వ్యతిరేకంగానే అఘోరించాం, వాక్యానికి వ్యతిరేకంగానే వ్యవహరించాం. తత్ఫలితంగా నాశనాన్ని కల్లారా చూశాం. ఎస్, తెలిసి తప్పు చేసినా, తెలిసి పాపానికి ఒడిగట్టినా, తెలిసి పొరపాటు చేశాం. వాక్యానికి విరుద్ధంగా మనం వ్యవహరించాం. తత్ఫలితంగా నాశనాన్ని కల్లారా చూశాం. అయ్యా లేవీయులారా, మందసం పట్ల మీరు ఎలా వ్యవహరించాలో అలా మీరు వ్యవహరించండి. రాజుగా నేను ఎలా వ్యవహరించాలో వాక్యము ప్రకారము నేను చేస్తాను. వాక్యం ప్రకారము మీరు నడవండి, నేను నడుస్తాను. వాక్యాన్నే మనం క్రియల్లో పెడదాం. వాక్యానుసారంగానే మనం నడుద్దాం. వాక్యానుసారంగానే మందసాన్ని తీసుకుని వెళ్దాం. వాక్యానుసారంగా జీవించి జీవము కలిగిన దేవుణ్ణి ఘనపరుద్దాం. ఆనాడు ఎప్పుడైతే దావీదు తన ప్రజలను, తనతో పాటున్న పెద్దలను, లేవీయులను, యాజకులను ఈ పిలుపునిచ్చి ప్రేరేపించాడో, ఆ పిలుపు వల్ల, వాక్యానుసారంగా జీవించాలి అనేటటువంటి ప్రేరేపణ వల్ల, ఆ ఆలోచన వల్ల, ఆ జీవిత విధానం వల్ల ఆనందం పెళ్ళుబుకింది. సంతోషం వాళ్ళందరినీ కూడా ఆవరించింది. మందసము వెళుతుంది. మందసము ముందు దావీదుతో పాటున్న ప్రజలు కూడా వెళుతున్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మందసాన్ని దావీదు తీసుకుని వెళ్తున్నాడు. తనతో పాటు ప్రజలు, సైన్యము ఉంది. ఎప్పుడైతే మందస్సము తన పురమునకు వస్తుందని, తీసుకుని రాబడుతుందని అనే సత్యము, అనే ఆనందము దావీదు హృదయంలో నింపబడిందో, దావీదు మౌనంగా ఉండలేకపోయాడు. దేవుని సన్నిధి, జీవము కలిగిన దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నతకు సూచనైనటువంటి మందస్సము నా పురములోనికి వస్తుంది. జీవము కలిగిన దేవుడు మా మధ్య నివసించబోతున్నాడు, మా మధ్య ఉండబోతున్నాడు
అని చెప్పి ఆనందముతో దావీదు గంతులు వేయటం మొదలుపెట్టాడు. అలా గంతులు వేసే సమయంలో ఒక పని చేశాడు. ఏమిటా పని? తాను ధరించినటువంటి రాజవస్త్రాలు తీసేశాడు. సాధారణంగా రాజు అంటే రాజు ధరించే వస్త్రాలు ధరిస్తాడుగా. ఆ రాజు ధరించే రాజు వస్త్రాలు తీసేసి నారతో చేయబడినటువంటి ఆ వస్త్రాలను తాను ధరించినట్టుగా చూస్తున్నాం. ఏమిటది? చూద్దాం. 2వ సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. ఎట్లనగా, యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచూ ఉండెను. ఏం ధరించాడు? ఎఫోదు ధరించాడు. ఎఫోదు దేనికి సూచన? ఆత్మీయతకు, సేవకు, పరిచర్యకు, బాధ్యతకు సూచన. ఎఫోదు సాధారణంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే ధరించాలి. దయచేసి గమనించండి. ఇప్పుడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు రాజవస్త్రాలు కాదు తాను ధరించింది. మరి ఏం ధరించాడు? ఆత్మీయ వస్త్రాలను ధరించాడు. రాజవస్త్రాలు ధరించినట్లయితే అందరూ తనను రాజుగా చూసేవాళ్ళు. కానీ ఎఫోదు ధరించినప్పుడు, ఆత్మీయ వస్త్రాలు ధరించినప్పుడు అందరూ కూడా రాజుతో పాటు సమానమయ్యారు. రాజు కూడా అందరితో పాటు వారిలో ఒకడయ్యాడు. అనగా దావీదు ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను రాజునే, పరిపాలన చేసేవాడినే ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు. కానీ ఇప్పుడు నేను మందసం ఎదుట ఉన్నాను, దేవుని ఎదుట ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను అందరిలో కూడా ఒకడినే, అందరితో పాటు సమానుడనే. అద్భుతమైనటువంటి ఆలోచన, అద్భుతమైన తగ్గింపు తత్వము. దయచేసి వినండి. దేవుని సన్నిధిలో దావీదు తనతో పాటు ఉన్నటువంటి ప్రజలలో ఒకటిగా కనిపిస్తున్నాడు. రాజుగా అహంభావాన్ని, రాజుగా అధికారాన్ని, రాజుగా హోదాని, హోందాతనాన్ని ప్రజల మధ్య చూపించడానికి ఇష్టపడాల. ఎందుకని? వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు, తాను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి అందరితో సమానంగానే వ్యవహరిస్తున్నాడు. తన సింహాసనము, రాజరికము, తగ్గింపు తత్వానికి అడ్డు రాకుండా ఆ వస్త్రాలే తీసేశాడు. ఎఫోదు వస్త్రములు ధరించాడు. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించినటువంటి అద్భుతమైన ఆత్మీయురాలైనటువంటి విక్టోరియా రాణి ఒకరోజు మందిరానికి వెళ్ళిందట. అలా మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఒక పేద విధవరాలు ఒక మూల కూర్చుని ప్రార్థన చేస్తుందట. ఈ రాజ్యాన్ని పరిపాలించే విక్టోరియా రాణి వెళ్ళి ఆ పేద స్త్రీ పక్కనే కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తుందట. పేద విధవరాలు లేక పేదరాలు పక్కనే ఎవరో వచ్చి కూర్చున్నారని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఎవరు? దేశాన్నే పరిపాలించే, ఇంగ్లాండ్ దేశాన్నే పరిపాలించే రాణి అయినటువంటి విక్టోరియా గారు వచ్చి పక్కన కూర్చున్నారు. అది చూసిన పేదరాలు భయపడిపోయి గబగబా లేచి ఒక మూలకెళ్ళి కూర్చుంది. అది గమనించిన విక్టోరియా రాణి వెళ్ళి తన పక్కనే మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తుంది. కాసేపు అయిన తర్వాత ఆ పేదరాలు లేక పేద విధవరాలు నా పక్కన ఎవరు కూర్చున్నారు మరలా అని చెప్పి చూస్తే మరలా విక్టోరియా రాణి వచ్చి కూర్చుంది. అమ్మో, నా పక్కన విక్టోరియా రాణి వచ్చి కూర్చుంది ఏమిటి అని గబగబా లేచి మరొక చోటకెళ్ళి కూర్చుంది. కాసేపు అయిన తర్వాత చూస్తే ఎవరో వచ్చి పక్కన కూర్చున్నారు. ఎవరు అని చెప్పి చూస్తే మరలా విక్టోరియా రాణి పక్కనే కూర్చుంది. వచ్చి రాణిగారు నా పక్కన కూర్చున్నారు ఏమిటని చెప్పి గబగబా లేవబోతున్నప్పుడు విక్టోరియా రాణి చేయబట్టుకుని ఆపింది. అమ్మా, ఎందుకు నువ్వు లేచి ఇలా వెళ్ళిపోతున్నావు? ఆ పేద విధవరాలు చెప్పిందట, అమ్మా, మీరు ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణి గారు, ఇలాంటి ఉన్నతమైన రాణి పక్కన నాలాంటి పేద స్త్రీ కూర్చోవడం తగునా? అందుకని నేను వెళ్తున్నానమ్మా. విక్టోరియా రాణి గట్టిగా చేయబట్టుకుని చెప్పిందేనో తెలుసా? అమ్మా, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించే రాణినే, అది కేవలం మందిరం బయట, మందిరం లోపట మనం అందరం కూడా దేవుని బిడ్డలమే, సమానులమే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, మందిరంలోనికి వచ్చినప్పుడు నీ అధికారము, నీ హోదా, నీ యొక్క ధనము, ఘనము, పదవి, పలుకుబడి వీటన్నిటినీ మందిరం బయటే విడిచిపెట్టి వస్తున్నావా? లేకపోతే దాన్ని మందిరంలోనికి తీసుకొస్తున్నావా? ప్రజల మధ్య దావీదు ఉన్నప్పుడు
తన సింహాసనం గురించి ఆలోచించలా, తన హోదా గురించి ఆలోచించలా, తాను రాజును అనేటటువంటి ఆలోచన రానివ్వలా. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారితో మమేకమైపోయాడు, కలిసిపోయాడు, వారిలో ఒకడైపోయాడు. మన కల్వరి టెంపుల్లో ఉన్నతమైన అధికారులు ఉన్నారు, కల్వరి టెంపుల్లో ధనవంతులు ఉన్నారు, కల్వరి టెంపుల్లో ఉన్నత విద్యను చదివిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గలవారు కూడా ఉన్నారు. కన్నా మనవేమిటంటే, మీరు కలిగి ఉన్న పదవి కావచ్చు, అధికారం కావచ్చు, చదువు కావచ్చు, డబ్బు కావచ్చు, వ్యాపారంలో వచ్చే లాభాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండడం మంచిదే కాదంటల్లా. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దయచేసి మీ చుట్టూ ఉన్న పేదవారిని, వారిని కూడా ప్రేమించటం, వారిలో మీరు కూడా ఒకరిగా ఉండటము, అది మీ ఆత్మీయ ఉన్నత తత్వాన్ని తెలియచేస్తుంది. మన కల్వరి టెంపుల్లో పేదవారిని చిన్న చూపు చూడడం కానీ, ధనవంతులు అని చెప్పి భుజాల మీద మోయటం కానీ, కల్వరి టెంపుల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ కూడా ఈ హెచ్చు తగ్గులను మన కల్వరి టెంపుల్ ఎప్పుడూ చూపించలా. కల్వరి టెంపుల్లో ఉన్న ఒకే ఒక్క విధానము, అందరము కూడా సమానమే, అందరము కూడా దేవుని బిడ్డలమే అనే తత్వాన్ని ఈ 10 సంవత్సరాలు మన కల్వరి టెంపుల్ వాక్యం ద్వారా పోషించబడింది. కులతత్వం కానీ, ప్రాంతీయ తత్వం కానీ, లేదా ధనంతో కూడినటువంటి హెచ్చు తగ్గుల తత్వం కానీ మన కల్వరి టెంపుల్లో ఏనాడు కూడా ప్రోత్సహించలా. ఎందుకని? మన కల్వరి టెంపుల్ వాక్యము చేత పోషించబడుతున్న, నడిపించబడుతున్న అద్భుతమైన మందిరము. ఒకనొక సమయంలో ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, రాత్రి 3 గంటలకు దేవుడు నన్ను లేపాడు. లేపి నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీకు దైవజనులైన సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు, సతీష్ కుమార్ గారు స్థలం కోసం వెతుకుతున్నారు, మందిరం కట్టడానికి స్థలం కోసం వెతుకుతున్నారు, నువ్వు వెళ్ళి చెప్పు. ఇది ఇంచుమించు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అయ్యా, మీరు స్థలం గురించి వెతుకుతున్నారు కదా? అవును, వెతుకుతున్నాం. చాలా ఎక్కువ స్థలం కావాలి కదా? అవును, ఎక్కువ స్థలమే కావాలి. దానికి చాలా డబ్బు అవుతుంది కదా? అవును, చాలా డబ్బు అవుతుంది. అందుకే నేను వచ్చాను. ఎందుకు వచ్చాను? దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? మీకు ఎంత స్థలం కావాలో అంత స్థలాన్ని కొనిపెట్టి ఆ స్థలాన్ని మీకు ఇవ్వమని దేవుడు నన్ను పంపించాడు. చాలా సంతోషం. దేవుడు ఒకవేళ మిమ్మల్ని పంపించినట్లయితే చాలా సంతోషం. ఇంకా స్థలం మాకు దొరకలేదు, వెతుకుతున్నాం. సరే, ఆ స్థలం ఒకవేళ మాకు దొరికినప్పుడు మీకు తెలియచేస్తాం. మరలా వచ్చాడు, మరలా కలిశారు. అయ్యా, రాత్రి మరలా 3 గంటలకు దేవుడు నాకు మెలుకోనిచ్చాడు, మరలా నన్ను ప్రేరేపించాడు. నువ్వు పడుకున్నావేమిటి? వెళ్ళు, బ్రదర్తో మాట్లాడి చెప్పు, స్థలాన్ని చూడమని చెప్పు. అంతేకాకుండా మరొకటి మాట చెప్పు. మరలా వచ్చాడు. అయ్యా, రాత్రి దేవుడు మరలా నన్ను లేవనెత్తాడు, మీకు చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడు? స్థలం మాత్రమే కాదు, మందిరం కూడా కట్టమన్నాడు. ఎంత డబ్బు అయితే అంత డబ్బు నన్నే ఇవ్వమన్నాడు. నేనే ఆ మందిరాన్ని కట్టడానికి, ఆ స్థలాన్ని కూడా కొనడానికి వచ్చాను. ఎంత అవుతుందో చెప్పండి, అంత నేనే ఇస్తాను. ఇందాక చప్పట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అట్లా? డౌట్ వచ్చింది కదా మీకు? నేను చెప్పాను, మంచిది. దేవుడు స్థలాన్ని ఇచ్చినప్పుడు, మందిరం కట్టమన్నప్పుడు అలాగే చూద్దాం. మన కల్వరి టెంపుల్ మెంబర్గా జాయిన్ అయ్యాడు. ప్రతి వారం వాక్యం వినడానికి వస్తున్నాడు. మన కల్వరి టెంపుల్లో ఒక విధి ఉంది, అందరూ సమయానికి మందిరానికి రావాలని. ఒకవేళ ఆలస్యంగా వస్తే గేటు బయటే మనం చాలా సందర్భంలో తలుపులు వేయటం చూసాం. చాలా మంది బయట నిలబడిపోవడం కూడా చూసాం. మీలో కొంతమంది అలా బయట నిలబడే ఉంటారు. అలా నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపిస్తారా? బ్రదర్, బయట నిలబడ్డాం అన్నవాళ్ళు రైట్, మీలో కొంతమంది చేయి చూపిస్తున్నారు. ఆ రోజు మొదటి ఆరాధన అయిపోయిన తర్వాత నా దగ్గరికి మన సహోదరులు వచ్చి అన్నారు, అన్నా, ఈరోజు మందిరం గేటు దగ్గర గొడవ అయింది. ఎందుకయింది? ఆలస్యంగా వచ్చారు, ఆలస్యంగా రాకూడదని చెప్పి మీరు బోధిస్తూ ఉన్నారు, క్రమశిక్షణను పాటించాలని చెప్పి తెలియచేస్తున్నారు. మన కల్వరి టెంపుల్ సభ్యులే చెప్పారు, ఆలస్యంగా రాకుండా ఉండాలంటే గేట్లు వేసేసేయండి
అని చెప్పారు. గేట్లు వేసేసాం. ఎవరో ఒక ఆయన వచ్చాడు, గట్టిగా అరుస్తున్నాడు. చాలా మంది గేటు బయట ఉండిపోయారు, ఆలస్యంగా వచ్చారు కాబట్టి. అయ్యా, మీరు ఆలస్యంగా వచ్చారు, 6:30 గంటలకే గేట్లు వేసేసేయాలి. గేట్లు వేసేసాం, మీరు ఆలస్యంగా వచ్చి దబాయిస్తే ఎలా? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే, దేవుని యొక్క మందిరం మీకు గౌరవం ఉన్నట్లయితే టైంకి వచ్చేసేయాల్సింది. ఆలస్యంగా వస్తే అరిస్తే ఎలా అని అంటే అతను ఇంకా గట్టిగా అరుస్తూ, నేనెవరో మీకు తెలుసా? నేనెవరో మీకు తెలియక మీరు ఈ విధంగా గేటు బయట నిలబెట్టేశారు. మీకు తెలియకపోవచ్చు, మీ దైవజనులు సతీష్ కుమార్ గారికి బాగా తెలుసు నేను ఎవరినో. వెళ్ళి చెప్పండి, నేను వచ్చాను, నన్ను మీరు బయట పెట్టారని చెప్పండి. మన వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు. మధ్యలో వెళ్ళి బ్రదర్కి చెప్పటము, బ్రదర్ విని అయ్యయ్యో ఆయన బయట పెట్టారా, లోపల రండి అని చెప్పటము. ఇప్పటి వరకు ఎవరి విషయంలో జరగలా, మీ విషయంలో కూడా జరగదు. అతనికి చాలా కోపం వచ్చింది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియదు, నన్ను మీరు గేటు బయట నిలబెట్టేశారు, మందిరం రాకుండా అడ్డు పెడుతున్నారు. అయ్యా, మిమ్మల్ని మేము నిలబెట్టలా, మీరు ఆలస్యంగా వచ్చారు, ఆలస్యంగా వచ్చిన కాబట్టే గేటు వేయబడింది. మిమ్మల్ని మేము కావాలి నిలబెట్టలా, మీ ఆలస్యమే మిమ్మల్ని గేటు బయట నిలబెట్టింది. అరిచాడట, కేకలేశాడట, మీ ముఖం చూడని చెప్పి వెళ్ళిపోయాడట. వీళ్ళు వచ్చి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే నేను అడిగాను, అయ్యా, వచ్చిన వ్యక్తి తెల్ల బట్టల్లో వచ్చాడా? అవునండి, తెల్ల బట్టల్లోనే వచ్చాడు. గిరజాల జుట్ట? అవునండి, గిరజాల జుట్టే. నల్ల కళ్ళజోడు పెట్టాడా? అవునండి, నల్ల కళ్ళజోడు పెట్టాడు. ఎవరో తెలుసా ఆయన ఎవరో? మన కల్వరి టెంపుల్ స్థలాన్ని పూర్తిగా కొని మందిరానికి ఎంత అయితే, ఎన్ని కోట్లయితే అన్ని కోట్లు ఇస్తానన్నాడే, అతన్నే మన వాళ్ళు బయట మందిరంలోకి రాకుండా నిలబెట్టేశారు. ఇప్పుడు నా స్థలంలో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారో చెప్తారా కాస్త? అప్పుడు చెప్పాను నేను, పేడ విరుగుడైపోయింది, ఇంకెప్పుడు అతని మందిరంలోకి రానివ్వమాకండి. అదేమిటి, మన మందిరానికి ఎంత స్థలం అయితే అంత స్థలాన్ని కొని పెడతాను, మందిరమే దగ్గరుండి కట్టించి పెడతానని చెప్పిన వ్యక్తిని మీరు ఆ విధంగా బయటికి గెంటేశారేమిటి? దయచేసి వినండి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తి కన్నా, వాక్యానికి దేవుని సన్నిధికి విలువ ఇచ్చే వ్యక్తి కన్నా ఈ లోకంలో డబ్బున్నవాడు ఎప్పుడూ కూడా గొప్పవాడు కానే కాదు. ఆనాడు మన కల్వరి టెంపుల్లో అటువంటి క్రమశిక్షణను దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఈనాడు ఇంత అద్భుతమైన మందిరము మీ ద్వారా దేవుడు కట్టించాడు. డబ్బున్న వారిని ఒక విధంగా చూడడం, పలుకుబడి ఉన్న వారిని ఒక విధంగా చూడడం, పేదవారిని నిర్లక్ష్యం చేయటం మన కల్వరి టెంపుల్లో ఎప్పుడూ కనిపించినటువంటి దృశ్యం. సహోదరులు, సహోదరులు, దయచేసి వినండి. ఆనాడు దావీదు ప్రజల మధ్య ఉన్నప్పుడు ప్రజలలో ఒకడిగా ఉన్నాడు. రాజును అనే సంగతి మర్చిపోయాడు, పరిపాలించే పరిపాలకుడును అనే సంగతి మర్చిపోయాడు. మీరెవరైనా కావచ్చు, ఎంత ధనవంతులైనా కావచ్చు, అధికారులైనా కావచ్చు, మందిరానికి వచ్చినప్పుడు అందరము సమానమే అనే మనస్సు కలిగి మీ తోటి వారిని ప్రేమించగలిగితే, పేదవారి పట్ల ప్రేమను ఆప్యాయతను చూపించగలిగితే, మిమ్మును చూసిన దేవుడు ఖచ్చితంగా అంతకంటే అద్భుతంగా మిమ్మలను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. దావీదులో మనం చూసే అద్భుతమైన ఆత్మీయ విధానము అదే. తన రాజవస్త్రాలు పక్కన పెట్టేశాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుని మందసము ఎదుట ఉన్నాను. నారతో నేయబడిన వస్త్రాలు ధరించాడు, ఎఫోదు ధరించాడు. అందరిలో ఒకడిగానే దేవుని సన్నిధిలో గంతులు వేస్తున్నాడు. మన కల్వరి టెంపుల్లో ఇటువంటి తత్వమే క్రీస్తు రాకడ వరకు కొనసాగాలి. అందరము సమానమే. ధనవంతులైనా పేదవారైనా దేవుని దృష్టిలో మన మందిరంలో సమానమే. అంతేకాదు, ఏ ప్రాంతం వారైనా, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అని లేదు, ఏ ప్రాంతం వారైనా దేవుని దృష్టిలో సమానమే. దేవుని మందిరములో మనమందరం కూడా అన్న తమ్ముళ్ళమే, అక్క చెల్లెళ్ళమే అనే సత్యము మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దావీదు అటువంటి ఆత్మీయత కలిగి, అటువంటి తత్వము కలిగి తాను మందసాన్ని తీసుకొని యెరూషలేముకు చేర్చాడు. అలా యెరూషలేముకు మందసాన్ని తీసుకొచ్చి
ఆ మందసము కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మందసాన్ని చేర్చటం జరిగింది. అలా చేర్చటమే కాకుండా దావీదు ప్రజలందరినీ దీవించాడు, వాళ్ళందరికీ బహుమానాలు పంచిపెట్టాడు. అలా బహుమానాలను పంచిపెట్టి దావీదు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు 4వ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏమిటి 4వ అంశము? అంధత్వము, ఆత్మీయ అంధత్వము. ఎవరిది ఆత్మీయ అంధత్వము? ఎందుకు ఈ ఆత్మీయ అంధత్వము? చూద్దాం రండి. 6వ అధ్యాయము, 2వ సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసెను. దయచేసి గమనించండి. దావీదు ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజే, ప్రజలందరి ఎదుట బహుఘనముగా ఎంచబడిన వ్యక్తే, గొప్ప ఆత్మీయుడే, యెహోవా హృదయానుసారుడే, ఇశ్రాయేలీయులకు దీపము వంటి వాడే, దేవదూతల మనస్సు కలవాడే, జ్ఞానము కలవాడే. కానీ తనకు కూడా ఒక కుటుంబం ఉంది, తనకు కూడా భార్య ఉంది, ఇల్లు ఉంది. కానీ జాగ్రత్తగా వినండి. ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ దేవుని మందస్సాన్ని చేర్చవలసినటువంటి స్థానానికి చేర్చి ఎంతో సంతోషంగా దావీదు ఇంటికి వస్తున్నాడు. అలా ఎందుకు వస్తున్నాడు ఇంటికి? చక్కగా రాయబడి ఉంది ఆ మొదటి లైన్, 20వ వచనము. ఎందుకు వస్తున్నాడు ఇంటికి? తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా. దావీదు ఇంటికి తిరిగి వస్తున్నాడు. దేనికి? ఇంట్లో ఉన్న భార్యను చావగొట్టడానికి కాదు, ఇంటిలో ఉన్నటువంటి భార్యను హింసించటానికి కాదు, పిల్లలను కొట్టడానికో బెదిరించటానికో కాదండి. ఎంతమంది అలాంటి భర్తలు లేరంటారు? చాలా మంది ఇంటికి వెళ్తున్నారంటే చాలు, చాలా మంది భర్తలు ఇంటికి వస్తున్నారంటే చాలు భార్య భయపడి చచ్చిపోతుంది. పిల్లలు అమ్మా అమ్మా వచ్చేస్తున్నాడు. ఎవరండి? వాళ్ళ నాన్నే. తండ్రి రాక పిల్లలు చూసి అమ్మా అమ్మా వచ్చేస్తున్నాడు, అమ్మా. బూచోడా, పిచ్చోడా, దొంగోడా, హంతకుడా, కిరాతకుడా? ఎవరండి వచ్చేస్తుంది? ఇంకెవరండి? వాళ్ళ నాన్నే. నాన్న వస్తున్నాడంటే భయపడి చచ్చేటటువంటి పిల్లలు లేరంటారా? భర్త వస్తున్నాడంటే, దుర్మార్గుడు వచ్చాడంటే ఏమంటాడో, ఎలా కొడతాడో, ఏం చేస్తాడో అని చెప్పి భయపడిపోయేటటువంటి భార్యలు లేరా అండి? సహోదరుడా, సహోదరి, దయచేసి విను. నీ జీవితము, నీ ఆత్మీయత నీ ఇంటి వారికి దీవెనకరంగా ఉండాలి. దావీదు ఇంటికి వెళ్తుంది, దీవెన పట్టుకెళ్తున్నాడు, దీవెనకరముగా ఉండడానికి వెళ్తున్నాడు. అంతేగాని ఇంటిలో నరకాన్ని చూపించడానికి కాదు. ఈరోజు మనలో కొంతమంది భర్తలు ఇంటికి వెళ్తే చాలు ఇంటిలో ఉన్న భార్యకు బిడ్డలకు నరకాన్ని చూపించే దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు లేదంటారా? ఇంటికి వెళ్తే చాలు ఏదో ఒక మాటని భార్యను రెచ్చగొట్టేవాళ్ళు, ఏదో ఒక మాటని భార్యను గాయపరిచేవాళ్ళు, ఇంకా బాధ తట్టుకోలేక భార్య ఒక మాట అంటే చావగొట్టేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా ఉండే ఉంటారు. కానీ దావీదు అటువంటి వాడు కాదండి. తను ఇంటికి వెళ్తున్నప్పుడు తన ఇంటికి దీవెన పట్టుకెళ్తున్నాడు. సహోదరుడా, నువ్వు భర్తవైతే నీ ఇంటికి నువ్వు వెళ్తున్నప్పుడు నీ ఇంటికి నువ్వు సమాధానాన్ని పట్టుకెళ్ళాలి, సంతోషాన్ని పట్టుకెళ్ళాలి, ఆనందాన్ని పట్టుకెళ్ళాలి, ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మీయతను, ఆశీర్వాదాన్ని పట్టుకెళ్ళాలి తప్ప నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని, నీ యొక్క మూర్ఖత్వాన్ని ఇంటికి పట్టుకెళ్ళి ఇంటిలో ఉన్న వారికి నెమ్మది లేకుండా చేయటం అది ఏమాత్రము నీకు తగదు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. రెండోదిగా, సహోదరిలో మీరు మీ ఇంటిలో ఉన్న భర్తకు, బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి. మీ మాటలు కావచ్చు, మీ యొక్క ప్రవర్తన కావచ్చు, మీరు చేసే పనులు కావచ్చు, అవి మీ ఇంటిలో ఉన్నటువంటి భర్తకు, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి.
అలా కాకుండా రెచ్చగొట్టే మాట తీరు, గాయపరిచే మాట తీరు, విమర్శించే మాట తీరు, ఇంటికొచ్చిన భర్తను వేధించేటటువంటి మాట తీరు, అది నీకు క్షేమం కాదు, నీ భర్తకు బిడ్డలకు అసలే క్షేమం కాదు. భర్త ఇంటికి కోపంగా రావడం, ఇంటికొచ్చిన భర్తను రెచ్చగొట్టే విధంగా భార్య మాట్లాడడం, ఈ విధంగా ఒకవేళ వాళ్ళిద్దరూ వ్యవహరిస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా మీకు? కల్లారా చూడాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్లో చూడండి, ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీ కళ్ళతోనే చూడండి. లెట్ us see the testimony. నరకంగా ఉన్న మా కుటుంబం ఇప్పుడు పరలోకంగా మారింది. ప్రభు పేట అందరు చదవమండి. నా పేరు అశోక్ అండి. ఒకప్పుడు నేను చాలా విపరీతమైన కోపం గలవాడిని. కోపం అంటే మామూలు కోపం కాదండి, చాలా విపరీతంగా ఉండేది. నేను విపరీతంగా కొట్టేవాడిని. భర్త అంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా నా ఇష్టానుసారంగా మాట్లాడేదాన్ని. ఇది రెచ్చగొట్టడం. అలా రెచ్చగొడుతూ ఉంటే భర్త కోపంతో రగిలిపోవడం, ఇంకా తట్టుకోలేక మీదకు రావడం, ఇంకా మాటలతో రెచ్చగొడుతూ ఉంటే ఎప్పుడు చూసిన భర్తను గౌరవించేదాన్ని కాదు. మా ఆయన కూడా విపరీతంగా వాళ్ళ ముందర కాళ్ళ ముందట నేను మాట్లాడేవాడు, కొట్టేవాడు, విపరీతంగా గొడవలు పెట్టుకునేవాళ్ళు. కోపం వచ్చినప్పుడు మరీ పశువులకు ప్రారంభించేవాడినండి. ఆమె ఒకటంటే నేను 2 కొట్టేవాడినండి. ఇప్పుడు చూసిన మా ఇంట్లో కేకలు, అరుపులతో కూడిన సంసారం అండి మరి. మా ఇంటి పక్కన వాళ్ళందరూ ఏంటి కేకలు, అసలు మీ కుటుంబమేనా, ఇదేం జీవితం అనేవారండి. అయినా కూడా నేను మా ప్రవర్తన బట్టి మార్చుకోలేదండి. మా భార్యను ఇంటింటికి తిప్పుతో కొట్టేవాడిని. దెబ్బలు ఆ మంటకు భరించలేక ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేదండి. అయినా ఆమెను వెతుకులాడి దొరకబట్టి కొట్టేవాడిని. మా పిల్లలు కూడా మా భార్యను కొడుతుంటే అడ్డొచ్చేవారండి. పిల్లలను చూడకుండా కూడా నెట్టేసి ఘోరంగా నా భార్యను కొట్టేవానండి. అలాంటి నా భార్యను కొడుతున్నప్పుడు నా భార్య కూడా 1-2 అంటే మా ఇద్దరిలో ఐక్యత లేకపోయేదాన్ని. నేను కోపిస్తూనే కోపంతో కొట్టేవాడిని, నా భార్య మాటలు అనేదండి. మా దాంట్లో సమాధానం లేకుండా జీవిస్తూ ఉండేవాళ్ళం. అయితే నేను కల్వర్ టెంపుల్కి వచ్చినప్పుడు సత్యసాయి గారి వాక్యం, భార్య భర్తకు లోబడాలి, పిల్లల ముందు అరుపులు కేకలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. భార్యగా నువ్వు అతన్ని లెక్క చేయకపోయినా, మాటికి అతనితో గొడవ పడుతున్నా, అతన్ని బాధిస్తూ వేధిస్తూ ఇంటికి వచ్చిన ప్రతిసారి నెమ్మది లేకుండా కసాయిదానిగా, గయ్యాళిదానిగా వ్యవహరిస్తున్నట్లయితే నీ పిల్లలు గమనిస్తారు. వాళ్ళ దృష్టిలో, వారి మనస్సుల్లో నీ గురించి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమిటి? మా మమ్మీ భయంకరమైన గయ్యాలి. ఒకరోజు నా భార్యలో మార్పును చూశాను నేను. నేను ఎన్ని తిట్టినా సైలెంట్ గా ఉంటుందండి.
అప్పుడు నేను గమనించాను, ఏమిటా మార్పు అని గమనించినప్పుడు కలవర్ టెంపుల్కి వెళ్ళి వాక్యం విని నా భార్య మార్పు చెందింది. ఒకప్పుడు ఎప్పుడు చూసినా నా భర్త మారాలి నా భర్త మీద వేసేదాన్ని, కానీ నా భర్త మారాలంటే ముందు నేను మారాలి, నా ప్రవర్తన మారాలి. ఇప్పుడు నేను మారాలని వాక్యం తెలుసుకొని నేను మారిన. ఎప్పుడైతే నేను మారాలో నా మార్పును చూసిన భర్త కూడా మారిండు. మరి ఇంత సమానం కలిగింది. నా భార్య మారినప్పుడు నేను నా భార్యను ఎందుకు ప్రేమించకూడదు అని నిర్ణయించుకున్నానండి. ఇప్పుడు మా పక్కింటి వాళ్ళందరూ చూసి అసలు మీరేనా, మీ కుటుంబమేనా, ఎలా మార్పు చెందారు, మీకు ఎలా సాధ్యమైందని అడుగుతున్నాను. అడిగితే ఒకటే చెప్పాను, ఆ జీవం గల దేవుని వాక్యం ద్వారా మేము ఆ కుటుంబం కట్టబడిందని చెప్పామండి. మా మార్పుని బట్టి మీరు ఇదంతా ఆశ్చర్యపడుతున్నారండి. మా ఇంట్లో ఇప్పుడు గొడవలు, అరుపులు, కేకలు లేకుండా శాంతి సమాధానంగా సంతోషకరంగా జీవిస్తున్నామండి. పిల్లలతో, భార్యతో సంతోషంగా జీవనం కొనసాగిస్తుంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు అరుపులతో, కేకలతో, కుట్టాడలతో నరకయాతనంగా ఉన్నాయి. అవి కూడా పరలోక కుటుంబంగా ఉండాలంటే ఈ శక్తిగల వాక్యాన్ని వినాలి. ఆ ఉద్దేశంతోనే కల్వర్ స్వరాన్ని 2 సార్లు బలపరిచామండి. ఇప్పుడు మా కుటుంబం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శక్తి గల వాక్యాన్ని అందించిన దైవజనుడు సతీష్ కుమార్ గారికి కృతజ్ఞతలు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడండి మనం సేవిస్తున్నటువంటి జీవము కలిగిన దేవుడు. భర్త కోపంతో రగిలిపోయినా, భార్య వేధించేటటువంటి భార్యగా మిగిలిపోయినా ఆ కుటుంబం ఎటువంటి నరకాన్ని అనుభవించిందో కళ్ళకు కట్టినట్టుగా మీరు చూశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, ఒకవేళ నీ ఇంటిలో ఈ వాతావరణం ఇప్పటికీ కూడా కొనసాగుతున్నట్లయితే నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వస్తుంది. నీ ఇంట్లో దేవుడు ఘనపరచబడుతున్నాడా అనే ప్రశ్న వేయాల్సి వస్తుంది. అడుగుతున్నాను, నీ ఇంట్లో దేవుడున్నాడా? నీ హృదయంలో దేవుడున్నాడా? ఉన్నట్లయితే ఎందుకు గొడవలు? ఉన్నట్లయితే ఎందుకు అరుపులు, కేకలు? ఎప్పుడైతే ఆ సహోదరి తన తప్పును తెలుసుకుందో, అయ్యో నా భర్తను ఇష్టానుసారంగా వేధిస్తున్నానే, మాటికి మాట అంటున్నానే, రెచ్చగొడుతున్నానే, అలా రెచ్చగొట్టి కోపాన్ని రేపి ఆఖరికి దెబ్బలు తింటున్నానే, నాది ఒక జీవితమేనా? భర్త మారాలనుకుంటున్నాను కానీ నేను మారలేదే. ఎప్పుడైతే తన మార్పును కోరుకుందో, తన జీవితాన్ని మార్చుకుందో, తనలో ఉన్నటువంటి గయాలితనాన్ని తను తొలగించుకొని ఒక మంచి భార్యగా ఉండడానికి ప్రభు సహాయం పొందుకొని ఇంటికి వెళ్ళినప్పుడు భర్త తన మార్పును చూశాడు, తనలో తగ్గింపును చూశాడు. తనలో ఉన్నటువంటి ఆ సౌమ్యతత్వాన్ని చూసినప్పుడు తనకి ఒక ఆలోచన, ఇలా తగ్గించుకుని నన్ను ప్రేమిస్తున్న నా భార్యను నేనెందుకు ప్రేమించకూడదు? దయచేసి గమనించిన, ఒక కుటుంబము కట్టబడాలన్నా, ఒక భర్తగా భార్యగా మెలగాలన్నా వారు వాక్యానుసారంగానే జీవించాలి. అలా వాక్యానుసారంగా జీవించటానికి ఎప్పుడైతే భర్త అలాగే భార్య వీరిద్దరూ కూడా తమ జీవితాలు సరిచేసుకున్నారో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఆ ఇల్లు సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నింపబడి ఉంది. వాళ్ళు అంటున్నారు, మా జీవితాలను మార్చిన వాక్యము, మా కుటుంబాన్ని సంతోషముతో నింపిన వాక్యము అనేక లక్షల మంది వినాలని చెప్పి ఈ కల్వరి స్వరాన్ని బలపరిచాము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు పేట అడుగుతున్నా, ఇంకా నరకముతో కూడిన గృహముగానే నీ ఇల్లుందా, లేదా ఆ గృహము పరలోకంగా మార్చబడిందా? విచారకరం ఏమిటో తెలుసా? దురదృష్టం ఏమిటో తెలుసా? దావీదు అద్భుతమైన ఆత్మీయుడే, కానీ దావీదు కలిగి ఉన్న భార్య మాత్రమే సరైంది కాదు. భార్య అయినటువంటి మీకాలు యొక్క ప్రవర్తన, మాట తీరు, ఆలోచన విధానము సరైంది కాదు. ఎందుకని? అందరూ మందస్సం ఎదుట ఉంటే మీకాలు మాత్రం ఆ రాజభవనంలోంచి బయటికి రాలా. ఎందుకని? నేను రాణి గారిని, నేను రాజుగారి భార్యను, నా హోదాకు తగినట్టుగా ప్రవర్తించాలి, నా హోదాకు తగినట్టుగా వ్యవహరించాలి, నా స్టేటస్ను మెయింటైన్ చేయాలి.
ఇది ఈ రాణి గారి యొక్క విధానం. దావీదు తను తగ్గించుకొని అందరిలో సమానునిగా భావించి గంతులు వేస్తున్నప్పుడు, దావీదు ఇంటికి వారిని దీవించడానికి వచ్చినప్పుడు దావీదు లాంటి వాడిని పట్టుకొని మీకాలు అన్నమాట ఏమిటి తెలుసా? చూడండి ఏమంటుందో. మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి, హీనస్థితి గల పనికత్తెలు. ఎంత దుర్మార్గమైన మాట అండి. మీకాలు అంటుంది హీనస్థితి కలిగిన పనికత్తెలు. అంటే అర్థం ఏమిటి? పని చేసేవాళ్ళు హీనులా? వారు బలహీనులు కానీ హీనులు మాత్రము కానీ కాదండి. పనికత్తెలు హీనులు. ఎంత కొవ్వండి! కొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతుంది. పేదవారు ఆర్థికంగా బలహీనులు గాని, పనిచేసేవాళ్ళు ఆర్థికంగా బలహీనులు గాని వాళ్ళు హీనులు మాత్రం కాదండి. ఆ సత్యాన్ని గ్రహించలేని హీనురాలు ఈ మీకాలు. కొన్ని సందర్భాల్లో మనలో అటువంటి వాళ్ళు ఉంటారు. ఇళ్లలో పనిచేసే వాడిని బహు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ధనం లేనటువంటి పేదవారిని బహు హీనంగా చూస్తూ ఉంటారు. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరూ పేదవారిని హీనంగా చూడడం కానీ, బలహీనలను హీనంగా చూసి మాట్లాడడం కానీ అది ఏమాత్రం మనకు క్షేమం కాదండి. నా ప్రభువైన యేసుక్రీస్తు పేదలను ప్రేమించాడు, వారితో పాటు కలిసి భోంచేశాడు, వారి మధ్య సంచరించాడు, వారి గృహాలను దర్శించాడు, వారితోనే ఒక్కడిగా జీవించాడు. కల్వరి టెంపుల్లో ఎంతో కొంత మంచి స్థితిగతులు కలిగిన వాళ్ళు, ఎంతో కొంత స్థిరపడిన వాళ్ళు, చక్కని కారుల్లో చక్కని ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు, ప్రభు పేట మనం చేస్తున్నాను, పేదవారిని మనం ప్రేమిద్దాం. పేదవారి పట్ల ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మీయతను కనపరుద్దాం. మీకాలుకు ఆ స్థితి లేదు, దావీదుకు మాత్రమే ఆ మనసు ఉంది. కారణము దావీదు కలిగిన మనసు దేవుని మనస్సు. కానీ గమనించండి, మీకాలు అంటుంది హీనులైనటువంటి ఆ పనికత్తెలతో నీకేమిటి డాన్స్? దయచేసి వినండి, దావీదు డాన్స్ చేసింది అమ్మాయిలతో కాదు. ఎస్, ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలతో డాన్స్ చేస్తున్నారు, పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో డాన్స్ చేస్తున్నారు. కానీ దావీదు డాన్స్ పాపముతో కూడిన డాన్స్ కాదండి. దావీదు యొక్క డాన్స్ ఆనందముతో, సంతోషముతో కూడినటువంటి డాన్స్ అండి. దేవుని సన్నిధిలో ఆనందముతో నాట్యమాడుతూ ఉన్నాడండి. తాను కూడా రావచ్చుగా, తాను కూడా వచ్చి దావీదుతో కలిసి దేవుని సన్నిధిలో ఆనందించవచ్చుగా. స్టేటస్ అండి, స్టేటస్. పనికి మాలిన స్టేటస్. కొంతమంది స్త్రీలు లేక కొంతమంది పురుషులు అనుకుంటూ ఉంటారు, ఏమని? మన స్టేటస్కి బైక్ మీద వెళ్ళకూడదు, మన స్టేటస్కి కారు కొనుక్కోవాలి. ఏమండి? ఏమిటండి డొక్కు స్కూటరు? మీరేమిటి? మీ స్టేటస్ ఏమిటి? మనమేమిటి? మన స్టేటస్ ఏమిటి? మనకు ఒక కారు ఉండాలండి. సరే, కారు. ఈ లోపల పక్కింటోడు ఇంతకంటే మంచి కారు కొంటాడు. ఏమండి? మనకేమిటండి డొక్కు కారు? ఈ కారు కాదండి, ఇంతకంటే మంచి కారు కావాలండి. మంచి కారు. మనమేమిటండి డబుల్ బెడ్రూమ్లో ఉండడం, మనం డూప్లెక్స్ లో ఉండాలండి, ట్రిపులెక్స్ లో ఉండాలండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలండి. ఏమిటండి మన స్టేటస్? స్టేటస్. మనం ఇలా కారుల్లోనూ రైలుల్లోనూ కాదండి ప్రయాణం చేయాల్సింది, మనం విమానంలోనే ప్రయాణం చేయాలండి, తిన్నగా సముద్రంలోకి వెళ్ళిపోవాలండి. స్టేటస్. దయచేసి వినండి, బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక సత్యం ఉంది. ఏంటో తెలుసా? మీకాలు ఎవరో చెప్తారా? కాస్త చెప్తారా? ఏమండి? ఏమండి? ఏ దావీదు భార్య కాదా? మీరన్నట్టే మీకాలు. చూడండి ఏముందో, సౌలు కుమార్తె. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీకాలు గురించి రాయాల్సి వచ్చినప్పుడు దావీదు భార్య అని రాయలేకపోయాడండి. కారణం తెలుసా? దావీదు బహు ఆత్మీయుడే, కానీ మీకాలు మాత్రం దావీదు యొక్క ఆత్మీయతలో పాలు పంచుకోలేకపోయింది. బహుశా శరీరాన్ని పంచుకుందేమో గాని దావీదు యొక్క ఆత్మీయతను మాత్రం పాలు పంచుకోలేకపోయింది. తత్ఫలితంగా మీకాలు సౌలు కుమార్తెగానే మిగిలిపోయింది. ఎవరు ఈ సౌలు?
గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ తిరిగాడే ఆ తండ్రికి పుట్టింది ఈ తల్లి. ఆ తండ్రికి పుట్టింది ఇదిగో ఈ మీకాలు. ఆనాడు సౌలు గర్వంతోనే నశించిపోయాడు. ఆ గర్విష్ఠికి పుట్టిన సౌలు కుమార్తె మీకాలు గర్వముతోనే, అహముతోనే తన కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటుంది. ఆ గర్వం వల్ల, ఆ అహం వల్ల తన భర్తను కూడా లెక్క చేయకుండా, అయ్యో నా భర్త ఎవరు? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు, ప్రజలందరూ ప్రేమించే రాజు, ఆత్మీయత కలిగిన రాజు అని కూడా పట్టించుకోకుండా తన భర్తను తన హృదయంలో హీనపరిచింది. అంతేకాదు ఇంటికి వస్తే భర్తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది. వ్యర్థుల్లాగా డాన్స్ చేశావు. ఏముందో చూద్దాం రండి. వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు, మరలా స్టేటస్. నువ్వేమనుకుంటావు నీ గురించి? నువ్వు రాజువి, మర్చిపోయావేమిటి? నువ్వు రాజువి, నేనేమో క్వీను, నేను రాణిని. నేను చూడు ఎంత స్టేటస్ మెయింటైన్ చేస్తున్నానో. అసలు ఈ ప్యాలెస్ ని విడిచిపెట్టుకున్న పైనుంచి అన్ని చూస్తున్నాను. నువ్వు పిచ్చోళ్ళలాగా మనుషుల మధ్యకి వెళ్ళిపోయి డాన్స్ చేస్తావేమిటి నువ్వు? నీకు అసలు స్టేటస్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు స్టేటస్ సింబల్ అంటే ఏంటో తెలుసా నీకు? ఇలా అఘోరించే వాళ్ళు ఏమవుతారో తెలుసా మీకు? చూద్దాం రండి ఏమవుతారో. రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున, అపహాస్యము చేసినందున. 22వ వచనము చివరి 2 లైన్స్. అపహాస్యము చేసినందున మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనక ఉండెను, గొడ్రాలుగా మిగిలిపోయింది. ఇంటికొచ్చినటువంటి దావీదును ప్రేమించవలసినటువంటి మీకాలు ప్రేమించటానికి బదులుగా ఇంటికొచ్చినటువంటి భర్త అయిన దావీదును ఆడిపోసుకుంది. ఉన్నారా మన మధ్య? భర్త కష్టపడి ఉద్యోగం చేసి ఇంటికొస్తే ఆడిపోసుకునేటటువంటి భార్యలు, వేధించేటటువంటి భార్యలు, శోధించేటటువంటి భార్యలు. ఏమిటి మన స్థితి? ఏమిటి మన ఇల్లు? ఏమిటి దౌర్భాగ్యం? అంత ఉద్యోగం చేస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు, ఏమిటిది? ఎంత ఉన్నప్పటికీ లేనట్టుగా అఘోరిస్తూ, ఎంత పొందుకున్నప్పటికీ ఏమీ లేనట్టుగా అసంతృప్తితో రగిలిపోతూ మాటి మాటికి భర్తతో గొడవ పడేటటువంటి భార్యలు ఉన్నారా? మాటి మాటికి భార్యతో గొడవ పడేటటువంటి భర్తలు ఉన్నారా? దయచేసి గమనించండి. అలా గొడవ పడే వాళ్ళు మిగిలిపోతారండి. ఎలా? 3 బారిన ఒక చెట్టులా, 3 బారిన ఓ జీవితంలా మిగిలిపోతారండి. భర్త ఇంటికొస్తే, అది కూడా ఒక మంచి పని చేసి ఇంటికొస్తే ప్రోత్సహించవలసినటువంటి మీకాలు, అందరితో పాటు తాను కూడా వెళ్ళి దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి మీకాలు, ఆ ఆత్మీయత లేదు, ఆ సమానత్వం లేదు. పనికి మాలినటువంటి ఆ స్టేటస్ సింబల్ గురించి ఆలోచించి తగ్గింపు తత్వాన్ని పక్కన పెట్టి భర్తను చూడకుండా, దేవుని చేత అభిషేకించబడిన వాడని చూడకుండా హీనంగా తన హృదయంలో భావించి ఇంటికొచ్చిన భర్తను వేధిస్తే దేవుడు ఏం చేశాడు? 3 జీవితాన్ని ఇచ్చాడు. ఒక సేవకుడు వాక్య పరిచర్య చేయటానికి చాలా దూరం కారు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎన్నో గంటలు కారు నడిపించుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచర్య చేశాడు. రాత్రి 10-11 గంటలు అయిపోయింది. భోంచేసిన తర్వాత ఆ ప్రాంతం వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నారు? మీరు ప్రయాణం చేసి వచ్చారు. అలా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం చెప్పారు. అలా మళ్ళీ వాక్యం చెప్పిన తర్వాత మరలా ఇప్పుడు బయలుదేరుతానంటున్నారు. 5-6 గంటలు ప్రయాణం చేసి వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డేమో బాగోలేదు, అన్ని గతుకులతో నిండిపోయి ఉంది. ఇలా ప్రయాణం చేస్తే మీరు అలసిపోతారు, మీరు బాగా సొమ్మసిల్లిపోతారు. దయచేసి రాత్రి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళకండి అని చెప్పి ఆ సంఘస్థులు లేక అక్కడున్న ప్రజలు బ్రతిమిలాడారు. అయ్యా ఈ రాత్రి వెళ్ళకండి అయ్యా, అలసిపోతారయ్యా, బ్రతిమిలాడారు. అప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నిజమే, ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చాను, ఎంతో కొంత అలుపు నాకు ఉంది. వాక్య పరిచర్య చేశాను, ఎంతో కొంత అలసట నాకుంది. ఇప్పుడు మరలా కారు నడిపించుకుంటూ ఇంటికి వెళ్తే పూర్తిగా అలసిపోతాననే విషయం నాకు తెలుసు, కానీ వెళ్ళాల్సిందే. అదేనయ్యా, ఎందుకు వెళ్తానంటున్నారు? నేనెంతో అలసిపోయి ఇంటికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు
నా స్వరము విని నా భార్య, నా పిల్లలు పరుగు పరుగున వస్తారు. తలుపు తెరిచిన వెంటనే సంతోషముతో, ఆనందముతో నా భార్య నన్ను పలకరిస్తుంది. నా పిల్లలు వచ్చి నన్ను హత్తుకుంటారు. వారి సంతోషాన్ని, వారి ఆప్యాయతను చూసినప్పుడు నా అలసటంతా కూడా నేను మర్చిపోతాను. నా ఇంటికి వెళ్ళేసరికి చిరునవ్వుతో, ఆప్యాయతతో, అనురాగంతో పలకరించే నా భార్యను, పిల్లలను చూసినప్పుడు నాకున్న కష్టాన్ని, అలసటను మర్చిపోతాను. అందుకే వెంటనే వెళ్ళిపోవాలి ఆశిస్తున్నాను. ఎంతమంది ఇటువంటి కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నారు? భర్త ఇంటికి వెళితే ఆప్యాయంగా పలకరించే భార్యలుగా ఎంతమంది మన మధ్య ఉన్నారు? భర్తగా ఇంటికి వెళితే ఆప్యాయంగా భార్యను పలకరించే భర్తగా మనలో ఎంతమంది ఉన్నారు? ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చాడంటే చాలు నరకం చూపిస్తాడు. ఆ దుర్మార్గుడు ఇంట్లో అడుగు పెట్టాడంటే చాలు లేనిపోనివన్నీ, నిందలన్నీ మీద వేసి నన్ను చంపి పడేస్తాడు, కొట్టి పడేస్తాడు. ఈరోజు రాకుండా ఉన్నా బాగుండేది అనేటటువంటి భర్తగా నువ్వు ఉన్నట్లయితే, ఇంటికి వస్తే నరకం చూపించే భార్యగా నువ్వు ఉన్నట్లయితే, అయ్యలారా, అమ్మలారా, ఒక్క మాట వినండి. ఆనాడు మీకాలు తన కుటుంబాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది. ఆత్మీయుడైనటువంటి భర్తను చేతులారా దూరం చేసుకుంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు ఏమర్థమవుతుంది? దావీదుకు సరైన కుటుంబ వ్యవస్థ లేదండి. దావీదుకు తనను ప్రేమించేటటువంటి భార్య కరువైందండి. దావీదును అర్థం చేసుకునేటటువంటి భార్య లేకపోయిందండి. తన భార్య తనకు దూరంగా ఉండడం, ప్రేమించే భార్య లేకపోవడం, ఇల్లున్నప్పటికీ, భవనం ఉన్నప్పటికీ, రాజభవనం ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, భార్య స్థానంలో ప్రేమించే వ్యక్తి లేకపోవడము, వీటన్నిటి వల్ల ఒకరోజు ఏం జరిగింది? దావీదు ఆఖరికి పరాయి స్త్రీ మీద కన్ను వేయాల్సి వచ్చింది. పరాయి స్త్రీని మోహించాడు, ఆమెను పిలిపించి వ్యభిచారం చేశాడు. అంతేకాదు ఆఖరికి ఆమెనే పెళ్లి చేసుకున్నాడు, ఆమెనే భార్యగా చేసుకున్నాడు. మీకాలు తనకున్న మూర్ఖత్వాన్ని బట్టి, గయ్యాళితనాన్ని బట్టి తన భర్తను మరొక స్త్రీ చెంతకు చేర్చిందండి. అదే సమయంలో దావీదు చేసింది తప్పును నేను సమర్థించట్లేదు సుమా. దావీదు తన ఇంట్లో భార్య సరైంది కాకపోయినప్పటికీ మరొక స్త్రీ దగ్గరకు వెళ్ళడము, లేదా మరొక స్త్రీని తన దగ్గరికి పిలిపించుకోవడము, ఆమెను వశపరుచుకోవడము, పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ ఈ తప్పులో మీకాలు యొక్క భాగం కూడా ఎంతో కొంత ఉంది అనేది వాస్తవం. భార్యలో మీ గయ్యాలితనంతో మీ భర్తలను మరొక చోటకి నెట్టే ప్రయత్నం చేయమాకండి. భర్తలో మీ గయ్యాలితనముతో మీ ఇంటిలో ఉన్న భార్య గడప దాటి బయటకు వెళ్లే విధంగా చేయమాకండి. దేవుడు కోరుకుంటున్న జీవితం ఏంటో తెలుసా? భర్తగా నీ బాధ్యత ఎరిగి, భార్యగా నీ యొక్క బాధ్యత ఎరిగి ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చించుకుంటూ దేవుడు ఆశించిన కుటుంబ వ్యవస్థ కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది. చివరిగా ఎయిర్పోర్ట్లో నుంచి ఆ వ్యక్తి బయటకు వస్తున్నాడు. విమానాశ్రయం నుంచి ఆ వ్యక్తి బయటకు వస్తున్నాడు. తనతో పాటు మరొక వ్యక్తి కూడా విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నాడు. మొదటి వ్యక్తి బయటకు వస్తున్నప్పుడు భార్య బిడ్డలు పరుగున వచ్చారు. అమాంతంగా వస్తున్నటువంటి ఆ భర్తను, ఆ భార్య, అలాగే ఆ తండ్రిని, ఆ బిడ్డలు గట్టిగా హత్తుకున్నారు. సంతోషంగా ఆ భర్త లేక ఆ తండ్రి అక్కడ కూర్చుని ఆ పిల్లలను గట్టిగా హత్తుకొని ముద్దులు పెడుతున్నాడు. డాడీ డాడీ, మీరు లేకపోయేసరికి, మిమ్మల్ని చూడకపోయేసరికి ఎంత అల్లాడిపోయాం డాడీ, మీరు ఎప్పుడు వస్తారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం డాడీ అని ముద్దులు పెడుతూ మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోయేవాడు రెండోవాడు కాస్త ముందుకెళ్ళి ఒకసారి ఆగి వెనక్కి చూశాడు. ఎన్ని సంవత్సరాలు అయిందో పాపం ఇతడు ఆ ఇంటికి దూరమై, ఆ భార్యను చూస్తుంటే, ఆ పిల్లలను చూస్తుంటే ఎన్ని సంవత్సరాలు అయిందో ఇతడు ఆ ఇంటికి దూరంగా ఉండి దేశానికి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడో అని చెప్పి వెళ్తున్నవాడే నెమ్మదిగా చూస్తూ, అలాగే చూస్తూ ఉండబట్టలేక, ఏమండి ఒక నిమిషం, ఏమిటండి మీరు మీ భార్యను మీ పిల్లలను విడిచిపెట్టి ఇతర దేశానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగాడు. అప్పుడు అతను అంటున్నాడు,
నిన్నగాక మొన్నే. ఏమిటట? నిన్నగాక మొన్నే. మొన్న సాయంత్రమే వెళ్ళా, ఈరోజే వచ్చా. ఈ రెండో వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్ళు జల జల రాలియండి. ఏమిటి? నిన్నగాక మొన్న వెళ్తే 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తే మీ భార్య మీ పిల్లలు 2 రోజులు కూడా మీరు లేకపోతే బ్రతకలేకపోయారా? ఇంతగా మిమ్మల్ని మిస్ అయిపోయారా? ఇంతగా వచ్చి మిమ్మల్ని హత్తుకుంటున్నారా? నా భార్య నా పిల్లలు సుమారు 7 సంవత్సరాలుగా ఇదే ఎయిర్పోర్ట్లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను వస్తున్నానని తెలిసి కూడా కనీసం నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కూడా రాలేదు. ఎంత ధన్యుడు అయ్యా నీవు, అటువంటి భార్య అటువంటి పిల్లలను కలిగిన వాడివి. ఎంత ధన్యుడవు. సహోదరుడా సహోదరి, ఏం గ్రహించాలి? కుటుంబము అంటే వస్తు వాహనాలు కాదు. కుటుంబము అంటే ఇల్లు స్థలాలు పొలాలు కాదు. కుటుంబము అంటే ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత. ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద ఇల్లున్నా, ఆ ఇంటి నిండా ఫర్నిచర్ ఉన్నా, ప్రతి గదికి ఏసీ ఉన్నా, ఆ ఇంట్లో మంట పెట్టే ఒక ఇల్లాలుంటే చాలు, ఆ ఇల్లంతా నరక పాలు. ఎంత మంచి భార్య ఉన్నా, ఎంత చక్కని బిడ్డలున్నా, త్రాగుబోతో తిరుగుబోతో అయినటువంటి భర్త ఉంటే చాలు, వాళ్ళందరూ అనుభవించేదే నరకము. ఈరోజు అడుగుతున్నాను, మీకాలు వంటి భార్యవా? ఈరోజు అడుగుతున్నాను, భార్యను గాయపరిచేటటువంటి భర్తవా? అయితే నీ కుటుంబము నరకాన్ని అనుభవిస్తుంది. ఎవరైతే భార్యను బాధ పెడతారో, ఎవరైతే భర్తను బాధ పెడతారో, వాళ్ళు ఖచ్చితంగా మోడుబారిన జీవితాన్ని జీవిస్తారు. అన్ని ఉండి కూడా అనుభవించలేని దౌర్భాగ్యమైనటువంటి స్థితిని అఘోరిస్తారు. బహుశా ఇప్పటికీ అటువంటి స్థితి గుండా వెళ్తున్నారేమో. దావీదు ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రేమించే, ఆప్యాయతతో పలకరించే భార్య దావీదుకు కరువైంది. ఈరోజు ఒకవేళ అటువంటి భార్య నీ భర్తకు కరువైందేమో. సహోదరి, నువ్వు నీ భార్యను సహోదరి, నీ భర్తను ప్రేమించవలసిన విధంగా, భర్తను గౌరవించవలసిన విధంగా గౌరవించటం లేదేమో. సహోదరుడా, నీ భార్యను ప్రేమించవలసిన విధంగా, పట్టించుకోవలసిన విధంగా పట్టించుకోవట్లేదేమో. తత్ఫలితంగా నీ కుటుంబము ఈరోజు సుఖము, సంతోషము, సమాధానం లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉందేమో. ఎందుకని ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితాన్ని, నీ ఆలోచన విధానాన్ని, నీ మాట తీరును, నీ ప్రవర్తనను మార్చుకొని ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, తండ్రిగా, ఒకరోజు కూడా నువ్వు ఇంట్లో లేకపోతే వాళ్ళు బహుగా బాధపడేటటువంటి ఆత్మీయ అనురాగము, ప్రేమను పంచిపెట్టేటటువంటి ఒక భర్తగా, తండ్రిగా, తల్లిగా, భార్యగా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. మన కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి కుటుంబము వాక్యానుసారమైన కుటుంబముగా, ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగిన కుటుంబముగా దేవుడు వర్ధిల్లింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో సమానత్వాన్ని పెంచి పోషించాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా మన స్థితిగతులను పక్కన పెట్టేసేయాలి. మనకున్న హోదాని పక్కన పెట్టి హోందాతనాన్ని అందరితో సమానముగా ఉండటం ద్వారా ప్రదర్శించాలి. అట్టి అద్భుతమైన మందిరంగా దేవుడు మన మందిరాన్ని నేటి వరకు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆత్మీయులుగా మీరున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే సమయంలో దావీదు రాజే, కానీ ఇంటికి వస్తే కుటుంబ వ్యవస్థే సరిగా లేదు. ఒకవేళ నువ్వు అధికారివేనేమో, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తివేమో, అధికారంలో ఉన్నటువంటి భార్యవేమో, భర్తవేమో, తండ్రివేమో, తల్లివేమో, కానీ ఇంటికి వస్తే ఇంటి వాతావరణమే బాగోలేదేమో. ప్రేమించే భర్త లేక, ఆదరించే భార్య లేక ఒకవేళ అల్లాడిపోతున్నావేమో. అయితే ప్రభువుని అడుగు, ప్రభువా నాకు అన్నీ ఇచ్చావు గాని ప్రేమించే భర్త లేడయ్యా, అన్నీ ఇచ్చావు గాని అర్థం చేసుకునే భార్య నాకు కరువు అయిపోయిందయ్యా. ప్రభువా, నేను మీకాలు వలె నా ఇంటికి నా భర్త వస్తే చాలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి గాయపరుస్తున్నాను.
మీకాలు వంటి స్వభావాన్ని నా నుంచి తొలగించు నాయన. నా భార్య ఎంత మంచిదైనా, నా బిడ్డలు ఎంత ప్రేమ గలవారైనా, నాకున్న త్రాగుడిని బట్టి, నాకున్న దుర్మార్గపు అలవాట్లను బట్టి, తిరుగుబోతుతనాన్ని బట్టి నా భార్యను పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్న ఒక దుర్మార్గుడిని నాయన నన్ను క్షమించు. ఎవరైతే భర్తను వేధిస్తారో, ఎవరైతే భార్యను బాధిస్తారో వారు మోడు బారిన జీవితాన్ని జీవిస్తారు. అన్నీ ఉండి కూడా అనుభవించలేని దౌర్భాగ్యమైన స్థితిని అనుభవిస్తారు. మీకాలు జీవితం అంతే. మీకాలు ఒక రాజు భార్య, ఏ లోటు లేదు, కానీ మోడు బారిన జీవితం. అయ్యా, అమ్మా, అన్నీ ఉండి కూడా అనుభవించలేని దౌర్భాగ్య జీవితం ఎంతకాలం కలిగి ఉంటావు? ఈరోజు ప్రభువుని అడుగుతావా? ప్రభువా, నాకు తగ్గింపు తత్వాన్ని దయచేయి నాయన. పేదవారిని ప్రేమించే మనస్సు నాకు ఈ నాయన. హెచ్చైన వాటి మీద మనసు పెట్టుకోకుండా, పనికి మాలిన స్టేటస్ల గురించి ఆలోచించకుండా, కలిగి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతను, అనురాగాన్ని భర్తతో, భార్యతో, బిడ్డలతో, చుట్టూ ఉన్న వారితో పంచుకుంటూ ప్రశాంతంగాను సమాధానంతోనూ జీవించే జీవితం నాకు దయచేయి ప్రభువా అని అడిగే ప్రతి ఒక్కరు మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? హాల్ నెంబర్ 2లో ఉన్నవారు కూడా మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మందసాన్ని ఎట్టకేలకు దావీదు చేర్చవలసినటువంటి ఆయన స్థలానికి చేర్చాడు. అలా చేర్చే ప్రక్రియలో వాక్యానుసారంగా జీవించటమే ఆధారముగా గ్రహించాడు. వాక్యాన్ని క్రియల్లో పెట్టాడు, బహుగా ఆనందించాడు. సమానత్వాన్ని పెంచి పోషించే ప్రయత్నము చేశాడు. అటువంటి మంచి మనసు, తగ్గింపు తత్వము దావీదుకు మీరిచ్చారు. అలాగే మా అందరికీ కూడా నాయన అట్లాంటి మంచి మనసు దయచేయండి, అట్లాంటి హృదయాన్ని దయచేయండి. చదువుని బట్టో, అధికారాన్ని బట్టో, డబ్బును బట్టో, సిరి సంపదలను బట్టో గర్వించటానికి వీల్లేదు నాయన. గర్వంగా మాట్లాడడానికి, గర్వంగా వ్యవహరించటానికి నాయన మా చుట్టూ ఉన్నటువంటి వారిని, ప్రాముఖ్యంగా పేదవారిని హీనంగా చూసేటటువంటి మనస్సు మాలో ఏ ఒక్కడికి ఉండడానికి వీల్లేదయ్యా. అందరినీ ప్రేమించే, అందరినీ సమానంగా చూసే, అందరికీ నీ ప్రేమను పంచే మంచి మనస్సు మాకు దయచేయవలసిందిగా కోరుతున్నావు నాయన. అలాగే మీకాలు సౌలు కుమార్తెగా పిలువబడింది తప్ప దావీదు భార్యగా పిలువబడలా. ఎందుకని? సౌలులో ఉన్నటువంటి గర్వాన్ని తాను దిగుమతి చేసుకుంది, గాని తన భర్తలో ఉన్నటువంటి ఆత్మీయతను మాత్రం పంచుకోలేకపోయింది. తత్ఫలితంగా గర్వాన్నే ప్రదర్శించి తన గర్వం వల్ల తన కుటుంబాన్నే నాశనం చేసుకుంది. భర్తను మరొక స్త్రీ చెంతకు తనకు తెలియకుండానే తరిమేసింది. అయ్యా, ఎంత దారుణం జరిగింది! మీకాలు యొక్క జీవితం తన కుటుంబాన్ని పాడు చేసింది. అదే సమయంలో తన భార్య తనను ప్రేమించకపోవడము, అర్థం చేసుకోకపోవడము, దావీదు నాయన ఆఖరికి బెత్షెబా చెంతకు లేక బెత్షెబాను తన చెంతకు చేర్చుకోవడము, ఆమెను ఆఖరికి వివాహం చేసుకోవడం, అది నీ దృష్టిలో తప్పే, పాపమే, వ్యభిచారమే. దావీదు చేసింది తప్పే, కానీ ఆ తప్పులో ఎంతో కొంత భార్యకు కూడా భాగం ఉందనే సత్యము ఈరోజు గ్రహించావు. ఏ భార్య అయితే భర్తకు లోబడకుండా ఎదురు తిరుగుతుందో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందో, ఆమె తన కుటుంబాన్ని చీల్చుకుంటుంది. ఏ భర్త అయితే భార్యను ప్రేమించకుండా, లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా తాను జీవించి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటాడో, అతడు మోడు బారిన జీవితాన్ని జీవిస్తాడు. కానీ ఈరోజు విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టి నాయన భర్తలు అలాగే భార్యలు వారి వారి బాధ్యతలను గ్రహించి ఆత్మీయతను క్రియల్లో చూపించి బిడ్డలకు ఒక మాదిరికరమైన కుటుంబ వ్యవస్థను నాయన కనపరిచే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపు చేయమని, మా గృహాల్లో నాయన క్రియగా మార్చమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి రోజు మరలా మాతో మాట్లాడాడు, శ్రేష్టమైన వాక్యాన్ని ఇచ్చాడన్నవారు ఆయన మహింపరుస్తారా? మంచిది, మీ చేతుల్లో మా ఛానల్లో